Dear friends, welcome to Awaken Our Souls. అందరికీ స్వాగతం. అప్పారావు సార్ వచ్చారండి మనకి జ్ఞానాన్ని అందించడానికి. సో మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్. మా యొక్క సెషన్స్ లో పాల్గొన్నటువంటి ఆత్మ మిత్రులకు ఆత్మ బంధువులందరికీ శతకోటి నమస్కారం. ఆత్మ ప్రేమ. ఓకే అమ్మా, నిన్నటి దినం మేము చక్కగా ధ్యానం చేసుకుని అద్భుతమైన ఎనర్జీస్ పొందాం. మంచి అనుభవాలు వచ్చాయి. ఈ అనుభవం చెప్పలేని వాళ్ళు ఇప్పుడు తన అనుభవాలను చెప్తే మనం ఎక్కడ మనం స్టార్ట్ చేయాలో మనకి ఒక లీడ్ దొరుకుతుంది. మీ యొక్క ప్రశ్నలే ఇక నుంచి మనకి సబ్జెక్ట్ లీడ్స్. ఎందుకంటే ఈ విషయం అయితే తెలుసుకున్నాము, మనకి ఎంతవరకు అవగాహన ఉంది, దాన్ని మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలం, అంటే సాధనలో మనం ఎంతవరకు దాన్ని ఆ జ్ఞానాన్ని ఉపయోగించగలం అన్న విషయం మీ ప్రశ్నల ద్వారా ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మళ్ళీ మేము ఏం చెప్పాం అంటే మళ్ళీ రిపీట్ కాకుండా కొత్తదనమైనటువంటి జ్ఞానాన్ని ఎలా మేము అందిస్తే మీరు ఎలా మీ యొక్క ప్రాక్టికల్స్గా ఉపయోగపడుతుందండి. మీ ప్రశ్నలు బట్టి మా సమాధానాలు ఉంటాయి. ప్రతి ఆత్మీయతలందరూ కూడా సబ్జెక్ట్ అయితే ఇంతవరకు తెలుసుకున్నదే సబ్జెక్ట్. మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, మన యొక్క మనసుని జీరో చేసుకోవడానికి ఇవన్నీ రెండు శక్తి, ఆ పై ఉన్న శక్తి ఏంటో లోపల ఉన్న శక్తి ఏమిటో మీరంతా గ్రహించారు. కాబట్టి మీ లోపలే అనంతమైన శక్తి ఉంది. మరి దాన్ని ఉపయోగించుకుంటారా, లేదు బయట ఉన్న శక్తుల కోసం నిరంతరం బెగ్గింగ్ చేసుకుంటారా అనేది మీ విచక్షణ. పైది అలాగా ఉంది, లోపలిది తరుగుతూ ఉంటే పైది అలా వస్తూ ఉంటుంది. మన లోపల ఉన్న శక్తిని ఖర్చు పెడుతూ ఉంటే సాధన ద్వారా పైన ఉన్న శక్తి మళ్ళీ లోపలికి వచ్చి చేరుతుంది. అంతేకాని ఓకే. కాబట్టి శక్తి గురించి, అరే నేను ధ్యానంలో కూర్చొని శక్తి వస్తుందో రాలేదో అని మీరు అన్యదా భావించకండి. శక్తి అపారంగా మీరు కూర్చోగానే మీకు అపారంగా శక్తి లోపలికి వస్తూ ఉంటుంది. దాని మీద ఆలోచన తీసేది. ధ్యానం అంటేనే శక్తి సముపార్జన, కాస్మిక్ ఎనర్జీని బాడీలోకి రిసీవింగ్ చేసుకోవడం. ధ్యానం దానికోసం. కానీ ఆ శక్తిని ఉపయోగించి మీకు కావలసింది మీరు ఎలా పొందగలరు. నాకు కావలసింది నేను పొందాను, మరి మీకు కావలసింది మీరు పొందాలి కదా. పొందాలంటే ఈ యొక్క జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని మనం ఎలా చేస్తే క్రియారూపంగా మనకి ఇవన్నీ అందుతాయి అనే విషయం నేను తెలుసుకున్నాను. ద విజువలైజేషన్ ఆఫ్ ద క్రియేషన్ ఆన్ డిపెండింగ్ ద మెడిటేషన్ అన్న ఒక కాన్సెప్ట్లో నేను ఎలా సాధించుకున్నానో నేను మీకు అనుభవాలు చెప్పాను. మరి మీరు ఎలా సాధించుకోవాలో, ఆ టెక్నిక్ని ఎలా ఉపయోగించుకొని మీరు సాధన చేయగలరు అన్నది ఇక మీ చేతుల్లో ఉంది. అందుకే మీ భవిష్యత్తు మీ చేతిలోనే. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. ఎవరి భవిష్యత్తు వారి చేతిలోనే ఉంది. ఇదే కృష్ణ భగవానుడు చెప్పింది. కాబట్టి ఆత్మమిత్రులారా, మనం ఎక్కడ ఆరంభించాలి అనేది మీ ప్రశ్న మీదే ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు మీరు పొందినటువంటి జ్ఞానం
ఇప్పుడు మీకు సాధన చేయటానికి ఎంతవరకు మీరు ఉపయోగించగలరు అనే దాని గురించి మీ అనుభవాలు చెప్పండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చెప్పండి అమ్మా. హలో, అందరూ మ్యూట్ లో ఉన్నట్టున్నారమ్మా. మా శకుంతలాదేవి గారు, ప్రణామం గురుగారు, చెప్పండి. మా ప్రణామాలు. ప్రశ్న ఉంటేనే ముందుకు కొనసాగుతుంది, లేకపోతే మళ్ళీ చెప్పిందే చెప్పడం అవుతుంది. ప్రశ్న అంటే ఏం లేదు గురుగారు. నిన్న అమావాస్య ధ్యానమును మాకు ఇక్కడ సూర్యగ్రహణం ఉంది కదా, అది ధ్యానం చేస్తాను ఆల్మోస్ట్ 2 to 3 hours. ఉమ్, కానీ ఈరోజు పొద్దున్నుంచి బాగా హెడేక్ గా ఉంది. ఎనర్జీ ఎక్కడ ఎనర్జీ కాదు, ఎక్కువ లో ఎనర్జీ అనిపిస్తుంది హై ఎనర్జీ కన్నా. లో ఎనర్జీ కాదు, మీరు చాలా హై ఎనర్జీ తీసుకున్నారు. ఆ ఎనర్జీని లోపలికి ఎలా పంపించాలో బాడీలోకి మీకు అర్థం కాలేదు. ఓకే. మీ బుర్ర నిండా ఉంది, చాలా బరువుగా ఉంది. ఆ బరువు తగ్గాలంటే ఏం చేయాలి? దించుకోవాలా లేదా? దించాలి. మరి ఎలా దించుతారో మీకు తెలుసా? ఇంకా సాధన చేయాలి. సాధన కాదు, ఇంకా నిండిపోద్ది, ఇంకా బరువు ఎక్కిపోద్ది, తట్టుకోలేము, మంచం మీద పడుకోవాలి. అదే చేస్తాను ఈరోజు. మీకు అర్థం అవటం లేదు. ఇప్పుడు తీసుకున్నది సహస్రారం నిండిపోతుంది ఎనర్జీ, అది శరీరంలోకి దించేయాలి. ఎలా? మరి ఎలా క్వశ్చన్స్ అడగాలి. క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం వస్తుందని ఎందుకు చెప్తున్నాను? ప్రాక్టికల్స్ క్వశ్చన్స్ వస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా దించాలంటే, ఇప్పుడు మీ బుర్ర బరువుగా ఉంది కదా, ఒకసారి అలా కళ్ళు మూసుకొని మిగిలిన వాళ్ళు వినండి, ఎంత రిలీఫ్ అయిపోద్దో చూద్దరు కానీ 5 నిమిషాల్లో. మళ్ళీ మీరే చెప్తారు 5 నిమిషాల తర్వాత. ఓకే, అలా బుర్ర బరువుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కళ్ళు మూసుకోండి. ధ్యాన ముద్రలోకి వెళ్దాం. ఇవే ప్రాక్టికల్స్. ధ్యాన ముద్రలో కూర్చుందాం. చక్కగా 3 శ్వాసలు తీసి 3 శ్వాసలు కిందకి విడచండి. నేను చెప్పినట్లుగా ఎక్కడ పెదాలతో ఉచ్చరించరాదు. మీ లోపల మీ యొక్క మనసుతో మీ యొక్క యంత్రాంగానికి సంకల్పం ద్వారా ఆదేశించండి. చక్కగా 3 శ్వాసలు తీసుకోండి, 3 శ్వాసలు విడిచిపెట్టండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి, నేను బయటికి ఏదైతే భౌతికంగా చెప్తున్నానో దాన్ని మీ మనసులో అనుకోండి. అలా 3 సార్లు అనుకోండి. నేను ఒకసారి చెప్పి ఆపుతాను, లేదా 3 సార్లు చెప్తాను. అలా 3 సార్లు మీరు అనుకోండి. నా ధ్యానం ద్వారా అనంత విశ్వము నుంచి నాలోకి ప్రవహించిన ఆ విశ్వశక్తి అయిన ఆ కాస్మిక్ ఎనర్జీ నా సహస్రారమంతటా నిండుగా నిండి ఉంది. ఆ శక్తి నా యొక్క వెన్నుముక ద్వారా దిగున ఉన్నటువంటి షట్చక్రముల యందు దిగునుగాక. విశ్వము నుంచి అనంతంగా వచ్చిన ఆ విశ్వశక్తి నా సహస్రారము నిండుగా ఉంది. ఆ విశ్వశక్తి నా వెన్నుముక మధ్య భాగంలో ఉన్న వెన్ను కాడ ద్వారా క్రిందికి
దిగునుగాక, దిగునుగాక, దిగునుగాక. అనంత విశ్వము నుంచి నా సహస్రారమునకు చేరింది ఆ విశ్వశక్తి నా యొక్క సహస్రారము నుంచి నా ఆజ్ఞాచక్రమునకు, ఆజ్ఞాచక్రము నుంచి విశుద్ధమునకు, విశుద్ధము నుంచి అనాహతమునకు, అనాహతము నుంచి మణిపూరకమునకు, మణిపూరకము నుండి స్వాధిష్టానమునకు, స్వాధిష్టానము నుండి మూలాధారం వరకు ప్రవాహము చేసి నా యొక్క కుండలిని శక్తిలో విలీనమవుగాక, నా కుండలిని శక్తిలో విలీనమగుగాక, నా కుండలిని శక్తిలో విలీనమగుగాక. మీరు అలా సైలెంట్గా కూర్చోండి, ఏ ఆలోచన లేదు. చక్కగా గమనించండి. ఇప్పుడు మీ సహస్రారం నుంచి మీ యొక్క వెన్నెముకలోంచి చల్లగా కిందకి దిగుతూ ఉంటుంది. మీరు గమనించండి, అలా గమనిస్తూ ఉండండి. అది ఎలా దిగుతున్నది మీకు ఆ స్పర్శ చాలా స్పష్టంగా మీకు అనిపిస్తుంది. అది ఎలాగ ఉంటుందంటే ఆ స్పర్శ చల్లని ఐస్ నీళ్లు మన శరీరంపై ఎక్కడైనా పోసినప్పుడు ఆ బిందువు దార అలా కదులుతూ ఉన్నప్పుడు చర్మం మీద ఏ రకమైతే స్పర్శ, చల్లని స్పర్శ ఉంటుందో అలాగే ఉంటుంది. మీ వెన్నెముక ద్వారా పాదరసం కిందకి దిగినట్లుగా మన జ్వరం వచ్చినప్పుడు మనం ఏదైతే పాదరసం మీటర్ పెడతామో ఆ పాదరసం ఎలాగైతే పైకి కిందకి కదిలిస్తూ ఉంటుందో అలాగే మీ యొక్క ఆ విశ్వశక్తిని వెన్నెముక ద్వారా కిందకి దిగుతూ ఉంటుంది. ఆ యొక్క స్పర్శను ఆస్వాదించండి. నిదానంగానే శ్వాసలు తీసుకోండి. రిలాక్స్ గా శ్వాస తీసుకోండి. అలాగే రిలాక్స్ గా శ్వాసను విడుస్తూ ఉండండి. కానీ మీ లోపల ఉన్న మీ అంతర్దృష్టి మీ వెన్నెముకలోంచి శక్తి ఎలా దిగుతుందో గమనించండి. స్పర్శ ద్వారా దీని యొక్క మనోనేత్రంతో గమనించండి. మీకు స్పర్శ క్లియర్గా తెలుస్తుంది. హాయిగా ఉంది. ఇప్పుడు గమనించండి, మీ యొక్క శిరస్సు తేలిక మారుతుంది. బరువుగా ఉన్నటువంటి శిరస్సు తేలికగా మారుతుంది. శక్తి మీ వెన్నెముక ద్వారా ఆ శాంతము మీ శరీరం అంతటా చక్రముల ద్వారా మీ 72,000 నాడుల్లో ప్రవేశిస్తుంది. ఈ 72,000 నాడులు దానికి గల ప్రధాన నాడులు ఈ యొక్క 6 చక్రాలకు కనెక్ట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే 6 చక్రాలలో నిండుగా విశ్వశక్తి దిగిందో అక్కడి నుంచి మీ శరీరం అంతా కూడా ఒక నది యొక్క పెద్ద కాలువ నుంచి అనేక లక్షల ఎకరాలకు ఆ వాటర్ గ్రిడ్ ఎలాగైతే ప్రవాహం జరుగుతుందో విశ్వశక్తి అంతా కూడా మీ ప్రధాన నాడుల నుంచి
సహజ సిద్ధమైన 72 నాడుల్లోకి ప్రవేశిస్తుంది. మీ యొక్క కణానికి కూడా ఈ శక్తి స్ప్రెడ్ అవుతుంది. హాయిగా రిలాక్స్గా స్మూత్ బ్రీతింగ్, స్మూత్ ఇన్హాలింగ్, స్మూత్ అవుట్ ఫీలింగ్. ఒక్కగా ఎదుగుతూ ఉందాం. ఆ శక్తి మీద ఎలా దిగుతుందో గమనిద్దాం. గమనిస్తూ ఉన్నాం. ఈ అంతర్దృష్టి అంతా కూడా శరీరం మీద ఉంది. సర్వోకులు నాడి మీద ఈ దృష్టి అంతా ఉండాలి. అది కొత్తగా ఈ వెన్నెముకలో గల బ్రహ్మ నాడి నుంచి అలా కిందకి దిగిపోతుంది. ఆ దిగుతున్న ఎనర్జీ, దాని యొక్క స్పర్శ అతి చల్లగా ఉంటుంది. గిలిగింతలు పెట్టినట్లుగా ఉంటుంది. Your mind is relaxed. ఈ యొక్క మనసు ప్రొఫెషనల్ రిలాక్స్ అవుతుంది. ఇలా గమనిస్తూనే ఉంది. ఇది ఒక అద్భుతమైన దివ్యమైన నవ్యమైన భవ్యమైన ఒక ప్రక్రియ. మనం చక్కగా వనరులను సమీకరించుకొని మనం బ్యాంకుల్లోనూ బీరువాల్లోనూ నిల్వ చేసి తాళాలు వేసుకొని కూర్చుంటే అక్కడ ప్రగతి ఉండదు. మనం ఎంతైతే సాధన ద్వారా శక్తిని పొందామో ఆ శక్తిని మరలా ఎప్పటికప్పుడే ఇదే ప్రక్రియ ద్వారా ఈ శరీరంగా ఇంతటా వ్యాపింపచేయాలి. అలా వ్యాపింపచేసినప్పుడు ఆ శక్తి ప్రతి కణానికి కూడా వెళ్తుంది. ఆ కణానికి ఆ శక్తి ప్రవహించినప్పుడు మీకు ఒకటే ఫీలింగ్ కనిపిస్తుంది. ఇచ్చింగ్స్, బాడీ అంతా కూడా దురదలు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇచ్చింగ్స్, సేమలు బెంగిరినట్లుగా అనిపిస్తుంది. కేవలం వెన్నెముకలోంచి దిగుతున్నప్పుడు, ఆ బ్రహ్మనాడిలో దిగుతున్నప్పుడు మాత్రమే చల్లగా ఉంటుంది. అక్కడ నుంచి 72,000 నాడుల్లో ప్రవేశించేటప్పటికి శరీరం అంతటా కూడా మీరు గమనించండి, ఇచ్చింగ్స్ వస్తాయి. అంటే అక్కడ చీమర్లు బెంగిరినట్టుగా అనిపిస్తుంది. జస్ట్ ఇలా ప్రక్రియలు అనిపిస్తుంది. వేళ్ళతో ఇలా గోకాలి అనిపిస్తుంది. ఆ యొక్క ఫీల్ మీలో వస్తుందంటే ఆ విశ్వశక్తి మీ కణానికి కూడా ప్రవహిస్తోంది.
దట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ ద ఎనర్జీ ఫ్లోయింగ్. ఇది ఎనర్జీ తన కణానికి ఫ్లో అయ్యేటప్పుడు ఇచ్చింగ్స్ వస్తాయి, కానీ ఏమి ఇచ్చింగ్ చేయకండి, గమనిస్తూ ఉండండి. ఆ ఇచ్చింగ్స్ ఆగిపోతే మీ యొక్క ఎనర్జీ మొత్తం కణాలలోకి చేరుతున్నట్టు. అప్పుడు ఈ విశ్వశక్తి ప్రతి కణాన్ని కూడా, ఈ యొక్క విశ్వశక్తిని స్వీకరించిన ప్రతి కణము కూడా శుద్ధి చేయబడు. ఇదే ధ్యాన శక్తిని, దివ్య శక్తిని మనం విట్లేట్ చేసుకునేటువంటి విధానం, అంటే ఉపయోగించుకునే విధానం. ఇది ధ్యానం చేసిన ప్రతిసారి కూడా ధ్యానం చేసిన ప్రతిసారి కూడా మళ్ళీ ఈ ప్రక్రియ చేయాలి. అలా చేయనట్టయితే మీరు కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు ఎంతవరకు శక్తి నిండిందో మీరు కళ్ళు విప్పినప్పుడు అక్కడే అలాగే ఆగిపోతుంది. ప్రతి ఆత్మమిత్రులు ఈ యొక్క సత్యాన్ని గ్రహించండి. మీరు ఎంతసేపు అయినా చేయండి, ఎంత ఎనర్జీ అయినా తీసుకున్న ఎనర్జీని మనం విట్లేట్ చేయాలి. అది డిలేట్ చేసేటువంటి పద్ధతి ఇది. ఆత్మమిత్రుల ఈ సత్యాన్ని ఎప్పటికీ మరవకండి. అద్భుతమైన ఆత్మమిత్రులారా, చక్కగా ఈ చేతి వేళ్ళను తీసి కళ్ళ మీద పెట్టుకోండి. Five, 4, 3, 2, 1, 0. చక్కగా చేతులను ముఖానికి దూరంగా పెట్టుకొని చక్కగా కనురెప్పలు విప్పి ఆ చేతి అరచేతి యొక్క మధ్యన భాగాన్ని దర్శనం చేసుకోండి. 5, 4, 3, 2, 1, 0. ఓకే మేడం, ఇప్పుడు చెప్పండి ఎలాగుంది పర్ఫెక్ట్? హలో, నమస్తే మాస్టర్. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఎలాగుంది హెడ్ లో? హలో, నమస్తే మాస్టర్. నమస్తే అమ్మా, చెప్పండి. చాలా బాగుందండి. చాలా ఎలా అంటే ఒక పైనుంచి ఒక బరువు దిగిపోయినట్టుగా పీస్ఫుల్ గా ఉంది మాస్టర్. అది చాలా అద్భుతంగా ఉంది. రాత్రి లోపల మీరు దాచుకున్నారా పగలంతా? అదంతా చాలా బడన్. ఉంటుందమ్మా. ఇప్పుడు మీ ఇంట్లో 20 లీటర్ల వాటర్, ఫిల్టర్ వాటర్ తెచ్చి పెట్టారు బాటిల్తో. మీరు వాడితే బాటిల్ తరుగుతుందా? అలా రోజుల తరబడి దాన్ని అలా ఉంచితే బాటిల్ వాటర్ తరుగుతుందా? రియాలిటీ కావాలి కదా. అవునండి. దట్ ఈస్ నాలెడ్జ్. ఎందుకు? ఇదే ప్రాక్టికల్ దాని యొక్క నాలెడ్జ్ ని ఉపయోగించుకొని మళ్ళీ దాన్ని మనం విట్లేట్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. చాలా పీస్ఫుల్ గా ఉందండి. అంటే మనకి పైనుంచి కింద వరకు ఎనర్జీ చక్కగా ఫ్లో అయ్యి. చేసింది 5 నిమిషాలే కదా. అవునండి. మరి ఇప్పుడు ఎందుకు లేదు అడ్డేటప్పుడు? అది చేసి ఇది మాస్టర్ మనం ప్రతిసారి సంకల్పాలు అలా చెప్పుకోవాలండి ధ్యానంలో. తీసుకోవాలండి. అదే మీరు అడిగితేనే మేము చెప్తాం. ఇప్పుడు మనకి 20 రోజులు సుమారు దాటిపోతుంది మన విద్యానుసారంగా వచ్చాను. ఇప్పుడు నన్ను అడగలేదు, నేను మీకు చెప్తాను. నేను సబ్జెక్ట్ చెప్పుకుంటూ పోతున్నాను, మీరు వినుకుంటూ పోతున్నారు. నేను అడుగుతూనే ఉన్నాను. ఇప్పుడే వచ్చింది మాస్టర్. అది డౌట్స్ అడుగుతున్నాను.
ధ్యానం చేస్తుంటే ఇప్పుడే ఆ డౌట్ వచ్చిందండి. ఆ, అంటే ధ్యానం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత శక్తిని తీసుకుంటారంటే వారి వారి మానసిక స్థితిని ఎంత ఇన్వాల్వ్ అయ్యారనే దాన్ని బట్టి అంత ఎనర్జీ వస్తుంది. ఓకేనా? ఆ వచ్చిన ఎనర్జీని మళ్ళీ మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు బయట ఏం చేస్తాం, మనం డ్యూటీకి వెళ్తాం, సరే ఒక $50,000 వచ్చింది, ఏం చేయాలి దాన్ని? బ్యాంకులో పెట్టి స్లాక్ వేసేస్తామా తినకుండా? మురిగిపోదా? బరువైపోదా? అకౌంట్ పెరిగిపోతూ ఉంటది కదా. అవును. అందుకే సృష్టిలో ఏంటంటే తీసుకోవడం ఉండాలి, అట్టి తీసుకున్న దానికి ఖర్చు పెట్టడం ఉండాలి. ఉమ్. ఓకేనా? అది ధనమైన, ఇంధనమైన, ఏదైనా జ్ఞానమైన, శక్తి అయిన. జ్ఞానమే శక్తి. ద కాన్షియస్ పవర్ ఇస్ ద ఎనర్జీ. ఉమ్. అదే MCO స్క్వేర్. M అంటే మ్యాటర్, పదార్థం. C ఫర్ కాన్షియస్, శక్తి, ఆత్మశక్తి. ఈ రెండిట్లో పదార్థాన్ని ఆత్మశక్తిని సంయోగం చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ. మరి ఆ ఎనర్జీ మీలోకి వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలా? శక్తిని మళ్ళీ పదార్థంలోకి దించాలి. అప్పుడు ఈ పదార్థం చక్కగా ఆరోగ్యంగా శుభ్రం క్లీన్ అయి ఆరోగ్యంగా పనిచేస్తుంది పదార్థం. ఓకేనా? ఈక్వేషన్. ఓకే. ఈ ఈక్వేషన్ తెలుసుకొని ధ్యానం చేసిన ప్రతిసారి కూడా మీ హెడ్ లోకే వస్తుంది, అంటే మీ సహస్రారం నిండుతుంది అంతే. దాన్ని మళ్ళీ ఇలా మీ యొక్క దించుకోవాలి. దించుకొని ప్రతి చక్రానికి దించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక మన గోదావరి నది ఉంది, ఫుల్గా నిండు ఉంది. మరి మనం లాకులు ఓపెన్ చేయకుండా ప్రధాన కాలువలోకి నీళ్లు రిలీజ్ చేయకపోతే మరి ట్యాంక్ ఖాళీ అవుద్ది నది కదా, అలా నిలవ ఉంటుంది అంతే. అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రధాన కాలువల్లోకి నీళ్లు వదులుతాం, కొన్ని లాకులు ఓపెన్ చేసి. ఆ నీళ్లు ఏం చేస్తాయి, పెద్ద పెద్ద కాలువల్లోంచి పర్రవళ్ళు తొక్కుతాయి. ఆ నీళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే మరి వాటిలో ఏం చేస్తారు రైతులు, మళ్ళీ చిన్న 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 కాలువల్లోకి మళ్ళించుకొని పొలాల్లోకి తీసుకువెళ్ళి ప్రతి మడిని కూడా తడుపుతాయి. అంటే ఒక పెద్ద మడి, ఒక ఎకరం మడి ఉందనుకోండి, అది మనం ఒక కణం అన్నమాట. పోయిందా? మరి కోటాను అర్థమైంది. కోట్ల కణాలకి శక్తిని ప్రవహింప చేయాలి. తీసుకున్న శక్తి ఇది ఒక పెద్ద రిజర్వాయర్ అన్నమాట. సహస్రారం అంటే రిజర్వాయర్. ఆ శక్తి వచ్చి రిజర్వాయర్ లో నిల్వైపోయింది. మరి ఇక్కడ లాక్ ఓపెన్ చేయాలి, అదే ఆజ్ఞాచక్రం. ఆ లాకే ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రంలో నువ్వు ఆదేశించావు అనుకో, అక్కడ గేట్ లాక్ ఓపెన్ అవుతుంది. వెంటనే సర్ని ప్రధాన కాలువ మూలాధారం వరకు 6 ప్రధాన విభాగాలు, 6 ప్రధాన డ్యాములు ఉన్నాయి. ఈ 6 ప్రధాన కేంద్రాలకి, డ్యాములు అనే కేంద్రాల్లోకి శక్తి చేరిపోవాలి ముందు. మళ్ళీ అక్కడి నుంచి లాకులు ఓపెన్ చేయాలి. 72,000 నాడుల్లోకి పంపించాలి. ప్రవహించేలాగా మనం లాక్స్ ఓపెన్ చేయాలి. ఓకేనమ్మా? ఓకే అండి. ఇన్నర్ ప్రాసెస్, అంతర ప్రయాణంలో శక్తిని ఉపయోగించుకునే విధానం. ఇది ప్రతి ఒక్కరూ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ లేదనుకోండి అంక తలనొప్పులే వస్తాయి. మీరు ఏమనుకుంటారంటే అబ్బబ్బబ్బ ధ్యానం చేశాను, నా తలకాయ నొప్పి వచ్చింది, ఇక నేను చేయకూడదు అనుకుంటారు. తెలియక కాదు, మీకు శక్తి వచ్చింది. తలనొప్పి కాదు, బరువు అయిపోయింది, ఆ బరువు దించలేదు, అందుకని బరువుగా అనిపిస్తుంది. ఓకేనా తల్లి? అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమైనా ఉంటాడండి? ఇప్పుడు ధ్యానంలో విజన్స్ వస్తుంటాయి కదా మాస్టర్, మనం ధ్యానం చేసినప్పుడు అవి ఓకే. మనం ఊహించుకుంటుంటే వస్తాయి, లేకపోతే నిజంగానే మనకి అవి కనిపిస్తాయి అండి? అంటే అంటే ఇప్పుడు థర్డ్ ఐ ఊహిస్తాయమ్మా. ఏంటండి? మీకు ఇప్పుడు ధ్యానానికి ముందు ఒక 2-3 రోజులు కొన్ని సంఘటనలు జరుగుతాయి కదా, అవును మాస్టర్. అవన్నీ కూడా మీ లోపల మెమరీలో ఉన్నాయి కదా. ఆ, ముందు
అవి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మన గతానికి వస్తాయి. ఉమ్, అవన్నీ బయటకు కాదు. ఓకే, ఉమ్, ఇప్పుడు అక్కడ ఏదో కొత్త కొత్త మనుషులు వచ్చినట్టు, కొత్త కొత్త మనుషులతో మనం మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఉమ్, కొత్త కొత్త మనుషులు ఎవరో కాదు. గత జన్మల్లో మీరు ఆ ప్రధాన పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రలో మీరు చెప్తున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు వింటున్నారు. అప్పుడు మీతో జీవించిన వాళ్ళండి ఆ రూపాలు. ఉమ్, అది ఒక జన్మ, అది ఓపెన్ అయ్యింది. ఉమ్, ఇప్పుడు చెబుతున్న ఆ మనిషి ఆ రూపం నీలా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రూపం అనేది ఈ శరీరాన్ని నిర్మించిన తల్లిదండ్రుల యొక్క DNA ప్రకారం ఆ రూపం ఉంటుంది. ఉమ్, మరి అప్పుడు తల్లిదండ్రులు వేరుగా, ఆత్మలో అవును. వచ్చిపోతాం తప్ప శరీరాలు ఎప్పుడో అప్పుడే ఉమ్, తాజాగా తయారవుతుంది. అది మళ్ళీ మరణిస్తుంది. దాన్ని బూడిద చేసేసాం, మళ్ళీ అదే రూపం జన్మ రాదు. కానీ అదే ఆత్మ వస్తుంది. ఎందుకు? ఉమ్, ఆత్మకు రూపం లేదు, శరీరానికి రూపం ఉంది. అదే అర్థమైందా తల్లి? అర్థమైందండి. అప్పుడు మీరు ఏ స్టేట్ లో ఉన్నారు? డ్రీమ్ ఉమ్, స్టేట్, సబ్ కాన్షియస్ లో ఉన్నారు ఉమ్, కదా. ఉమ్, ఎప్పుడైతే ఆ కళలు అంతరించిపోతాయో, మీ యొక్క మైండ్ శూన్యం అయిపోతుందో, అప్పుడు మీరు సూపర్ కాన్షియస్ లోని ప్రవేశిస్తున్నారు. అర్థం దట్ ఈస్ ఆఫ్ ఇండికేషన్. మీకు ఇంకా వేయో కనిపిస్తున్నాయి. ఏ? మీరు ఎవరితోనే మాట్లాడుతున్నారు, లేకపోతే ఎవరో చెప్తుంటే మీరు వింటున్నారు. ఇలాంటివన్నీ కూడా సబ్ కాన్షియస్ స్టేట్ లోనే జరుగుతాయి. అయితే మీరు కోరుకున్న అంశం మీకు ఫలించాలి అంటే, చూసారా, ఈ కళలు ఆగిపోయి నిర్మలమైన మనస్సులో ఏ ఆలోచన లేని స్థితి ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు సూపర్ కాన్షియస్ లోకి ప్రవేశిస్తున్న సమయంలో మీకు కావలసిన దాన్ని 3 సార్లు తలుచుకోండి చాలు. వెంటనే ఆ యొక్క చిత్రం అది కూడా సూపర్ కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది మీతో పాటు. మీతో పాటు సూపర్ కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది సబ్ కాన్షియస్ నుంచి. మీరు సబ్ కాన్షియస్ లో మాత్రమే సంకల్పం చెప్పగలరు, సూపర్ కాన్షియస్ లో సంకల్పం చేయలేరు. ఎందుకంటే అది జీరో స్టేట్, ఆలోచనే రాదు. అక్కడ మీరు ఏం చెప్పలేరు. ఉమ్, అందుకే మీకు ఏమీ జరగదు. ఓకే. ఇది సీక్రెట్. ఓకే. ఇప్పుడు నేను చెప్తున్న కొత్త టెక్నిక్, ఇంతవరకు ఎవరు ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. ఉమ్, యాదృచ్ఛికంగా జరుగుతుంది అంతే, ఉద్దేశపూర్వకంగా జరగలేదు. ద విజువలైజేషన్ ఆఫ్ ద క్రియేషన్ అంటే నీకు నువ్వుగా విజువలైజ్ చేసుకో. ఉమ్, ఏమి కావాలో అది క్రియేట్ చేయి. మేనిఫెస్ట్ చేసుకోవాలి. అర్థమైందా? అర్థమైందండి. మెంటల్ స్టేట్ లో నీకు ఏంటి కావాలని కోరుకుందో ఆ కోరికకు ఒక రూపం తయారు చేయి. నాకు ఒక కారు కావాలి, ఆ కారు ఏ రంగులో ఉండాలి, ఏ మోడల్ గా ఉండాలి, ఏ కంపెనీది అయితే బాగుంది అనే కొంత నాలెడ్జ్ మనకు ఉంటుంది కదా. ఉమ్, దాన్ని బట్టి ఒక రూపాన్ని సెలెక్ట్ చేశాం ఉమ్, అంతే. ఆ రూపాన్ని, ఆ కారుని, ఆ టెక్నాలజీని అలా పెట్టుకో. ఉమ్, ఎప్పుడు పెడితే అప్పుడు చెప్పేసుకుంటే పని అవ్వదు. చెప్పాను కదా, ఇది సబ్ కాన్షియస్, ఇది ఉమ్, సూపర్ కాన్షియస్. ఈ సబ్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ మధ్య 17 సెకండ్లు టైం పడుతుంది ఇందులోంచి అందులోకి వెళ్ళడానికి. రూపం, ఒక ఆలోచన కానీ, రూపం కానీ, నీవు కానీ సబ్ కాన్స్ స్టేజ్ నుంచి సూపర్ కాన్స్ స్టేజ్కి వెళ్ళడానికి మధ్య వ్యవధి 17 సెకండ్లు. ఉమ్, ఈ 17 సెకండ్లలోనే నీ యొక్క రూపం, నీ యొక్క కోరిక, దాని యొక్క విజువలైజేషన్ చిక్ 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 అని 3 సార్లు స్మరించాలి. ఉమ్, ఎక్కడ? మీ పిట్యూటరీ. ఆ యొక్క చిత్రం అది రిలీజ్ చేసింది ఆ పిట్యూటరీ.
నాకు ఇటువంటి కారు కావాలి అన్నారు. అంతే ఆ ఫోటోని రిలీజ్ చేసింది. వెంటనే అది హైపోథాలమిక్ రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే హైపోథాలమిక్ కి ఫ్రంట్ కార్టర్నల్స్ లో రిచ్యూటర్ ఉంటుంది, బ్యాక్ కార్టర్నల్స్ లో కార్ట్రిక్స్ లో పీనియల్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్య హైపోథాలమిక్ ఉంటుంది. అందుకే మీకు ఆ ఫోటో పెట్టాను నిన్న. ఆ హైపోథాలమిక్ లోని రికార్డ్ అయిపోతుంది. ఈ పిచ్యుటరీలోంచి వచ్చిన మీ ఆలోచన హైపోథాలమిక్ లోకి ఎప్పుడైతే రికార్డ్ అయిందో మీరు సూపర్ కాన్షియస్ లోకి వెళ్ళిపోయారు. సూపర్ కాన్షియస్ లోకి వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటి? పిచ్యుటరీ స్టేజీ నుంచి మీరు హైపోథాలమిక్ లోకి వచ్చి హైపోథాలమిక్ మళ్ళీ రెండో పక్క ఉన్నటువంటి పీనియల్ లోకి వెళ్ళిపోయారు. దట్ ఈస్ సైంటిఫిక్. ఇది ఎంతో మేము కొన్ని రోజులు నెలల తరబడి రీసెర్చ్ చేశాను నేను ఎన్ఆర్లో. నేను థాట్ రిలీజ్ చేసి ఎక్కడికి వెళ్తాను, ఏది రిసీవ్ చేసుకుంటుంది, ఏది రిసీవ్ చేసుకుని మళ్ళీ దేనికి పంపిస్తుంది సంకేతం, అది మళ్ళీ ఏది రిసీవ్ చేసుకుంటుంది. ఆ రిసీవ్ చేసుకున్న తర్వాత నాకు ఆ వస్తువు వచ్చింది లేదా ఆ పని జరిగింది. అంటే ఇప్పుడు జరిపించింది ఎవరు? ఆదేశిస్తున్నది ఎవరు? రిసీవ్ చేసుకున్నది ఎవరు? ఆ రిసీవ్ చేసుకున్న దాన్ని ఎవరికి పంపిస్తుంది? ఎవరు స్పందిస్తున్నారు? ఎవరు స్పందిస్తే నాకు పని అయ్యింది, ఎంత టైంలో అయ్యింది? ఇలా ఉండేవి నా విశ్లేషణలన్నీ. కొన్ని వారంలో అయిపోతుంది, కొన్నేమో నెలల తరబడి ఉండేవి. ఎందుకు? నీకు ఒక పెద్ద ఆర్టికల్ కావాలి. పెద్ద ఆర్టికల్ కావాలంటే మరి ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి కదా. అంత జ్ఞానశక్తి, అంత ఎనర్జీ నువ్వు దానికి రిలీజ్ చేయాలి. అందుకే టైం పడుతుంది. చిన్న చిన్నవి ఉన్నాయి అనుకోండి, పెన్ను, బాలు, లేకపోతే షూ కావాలా, ఇవన్నీ 1000 బిలో. ఓకే, ఇవాళ అనుకుంది రేపుకి వచ్చేది ఏం లేదు. మొన్న 4వ తారీఖున నేను వెళ్ళాను. పాలసీ ఫీజు కోసం నేను వెళ్ళి షోరూంలో మాట్లాడాను. నాకు ఆ రేట్లు చెప్పారు. సరే ఒక 5,000 కడతాను, నాకు లోన్ అరేంజ్ చేయండి అన్నాను. ఉన్నాయి సార్, 3 సంవత్సరాలు ఇస్తాయని అలా అన్నారు. సరే 5,000 అంటే మరి ప్రజెంట్ ఏం లేదు, నేను ఒక 2-3 రోజుల్లో వస్తాను అని చెప్పేసి వచ్చాను అంతే. మరి అది నా సంకల్పం అయినట్టే కాదా? నా లోపల అనిపిస్తేనే కదా నేను షాప్కి వెళ్ళాను. అనుకోకుండా నేను 4 అనుకున్నాను, మీరు అక్కడ 5 బుక్ చేశారు. నా చేతికి ఏడుకు వచ్చేసింది. నేను మిమ్మల్ని అడగలేదు. ఓకే, నాకు తెలియదు. కానీ నా చేతికి వచ్చిందా లేదా, ఎలా వచ్చిందని కాదు, నా చేతిలోకి వచ్చిందా లేదా. సంకల్పం 4వ తారీఖు. ఈ ఫోన్ వేడెక్కిపోతుంది పాతది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీరు పంపించిన ఫోన్ తోటేనమ్మా. ఇవి కూడా పెట్టుకోలేదు, ఇంకా కనెక్ట్ అవ్వలేదు, ఇంకా అన్ని సాఫ్ట్వేర్ అటు ఇటు చేంజింగ్ అవ్వలేదు. డైరెక్ట్ స్పీకర్ తోటి మాట్లాడుతున్నాను. అంటే ఈ యొక్క కోరిక ఒక పవిత్రమైన కోరిక అయితే భగవంతుడు చక్కగా దానికి ఎనర్జీ ఇచ్చి వెంటనే పని పూర్తి చేసేస్తాడు. ఇక్కడ దైవ సహకారం ఉంటుంది. మానవ ప్రయత్నం ఉండాలి. అట్టి మానవ ప్రయత్నం ఎలా చేసినప్పుడు పైనుంచి దైవం యొక్క శక్తి నీకు ఎప్పుడైతే తోడయిందో వెంటనే అది యాజ్ పర్ వర్కింగ్. ఆ దైవశక్తి కూడా కలవడం కోసం మీరు వెయిట్ చేయాలి. అయితే దైవశక్తి ఎప్పుడు అడాప్ట్ అవుతుంది? మీ సంకల్పం మంచిదైతే, మీ ఆలోచన మంచిదైతే. దిస్ ఇస్ పాజిటివ్ థింకింగ్. ఎవరి పాజిటివ్ థింకింగ్ ఈజ్ ద గాడ్ యొక్క ఎనర్జీ కూడా ఇన్పుట్ అవుతుంది. అదే మన నెగిటివ్ థాట్ అనుకోండి, గాడ్ పవర్ యాడ్ అవ్వదు. మీ ప్రయత్నంలో మీరు చేసుకోవడమే, మీ శక్తితో మీరు చేసుకోవడమే, కానీ గాడ్ పవర్ యాడ్ అవ్వదు. అదే పాజిటివ్ అనుకోండి, మనం ఒక 10 రూపాయలు ఇస్తే భగవంతుడు 90 రూపాయలు ఇస్తాడు. అంత క్విక్గా ఇస్తాడు, అంత 10 రెట్లు ఎక్కువగా ఇస్తాడు. అందుకనే మహాత్ములు ఏం చెప్పారు? మీరు ఒక
అడుగు ముందుకు వేయి, మీరు ఒక్క అడుగు ముందుకు వేయండి, నేను 10 అడుగులు ముందుకు వేస్తాను అని భగవంతుడు ప్రమాణం చేశాడు. కాబట్టి మరి ఆ ఒక్క అడుగు కూడా మనం వేయడానికి ఇబ్బంది పడుతున్నాం. మనం ఒక అడుగు వేస్తే ఆయన ఇంకో 9 అడుగులు వేస్తాడు. అప్పుడు 10 అడుగులు తగ్గిపోయింది కదా మన మధ్య, 10 అడుగులు వ్యత్యాసం తగ్గిపోయింది కదా. అలా తగ్గిపోగా 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 భగవంతుడు మనం ఒకటి అయిపోతాం, పని అయిపోతుంది. ఇదే సూత్రం, ఇంకేం లేదు. ఏ పనికైనా సర్వక్రియల్లో కూడా చిన్నగా జరిగేది ఇది ఒక్కటే, ఈ ఒక్కటే జరుగుతుందండి. ఇదే సత్యం. అందుకే సత్యమేవ జయతే అన్నారు. ఇలాంటి సత్య విషయాలు జరుగుతాయి. మనం అసత్యంలో జీవిస్తే మనకి ఏం జరగదు. నాకు జరగలేదు, నాకు జరగలేదు, నాకు జరగలేదు, జరగదు. అసత్యంలో నువ్వు ఏ క్రియ చేసినా జరగదు. అది ధ్యానంలో కూర్చోవాలా, కళ్ళు మూసుకుంటే సబ్ కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్కి వెళ్తాం, కాన్షియస్ లెవెల్లో నుంచి ఆ క్రియ జరుగుతుంది. ఆ క్రియలో మళ్ళీ సూపర్ కాన్షియస్కి ఆ 17 సెకండ్లలో మీ సంకల్పాలు జరగాలి. అంతకు ముందు జరిగిన పని అవ్వదు. లోపలికి వెళ్తే నీకు సంకల్పమే లేదు, జీరో. నీ మైండే జీరో, ఇంక నీకేం సంకల్పం ఉంటుంది? సంకల్పం ఎప్పుడు 1% మైండ్ ఉన్నప్పుడే జరుగుతుంది. ఆ 1% ఎక్కడ ఉన్నది? 17 సెకండ్లలో ఉంది. సబ్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ మధ్య ఉన్న ఆ 17 సెకండ్లలో మీ మైండ్ 1% యాక్టివిటీలో ఉంటుంది. 1% యాక్టివిటీ, అప్పుడు సంకల్పం రావాలి. ఆ సంకల్పంతో జీరో అయిపోతుంది మనసు, అంటే సూపర్ కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది, అంతే. అక్కడే కదా భగవంతుడు ఉన్నది. నువ్వు గాడ్, నీ ఆత్మ ప్లేస్ లోకి నువ్వు వెళ్ళావు. మరి ఆత్మ ఎక్కడ ఉంది? భగవంతుడే కదా ఆత్మ. వెంటనే ఆత్మశక్తి ఇంకో 90 పాళ్ళు, నువ్వు ఒక 10% ఇస్తే 90% ఆత్మశక్తి అక్కడ జోడించబడుతుంది. అదే సంయోగం. అట్టి సంయోగం చేత నీకు పని అవుతుంది. యోగంతో పూర్తి అవుతుంది. యోగం సంకల్పం చేశావు అంతే. యోగంలో ఆత్మతో సంయోగం అయిన తర్వాత అది యాజ్ పర్ వర్కింగ్, పని అయిపోయింది. అదే ప్రతిఫలం. కర్మణ్యేవాధికారే మా ఫలేషు కదానిచః. అందుకే కృష్ణుడు అంటాడు, కర్మ చేయటి అందే నీకు అధికారము గలదు అర్జున. అట్టి కర్మల యొక్క ఫలితములను నీవు ఆశించరాదు. నువ్వు కోరుకో, మంచిది కోరుకో, అందరికీ మంచి జరగాలని కోరుకో, నీకు కూడా సంపూర్ణ ఆరోగ్యం రావాలని కోరుకో. అంతేగాని ఆ పక్కింటి వాళ్ళందరూ పాడైపోవాలి, వాళ్ళందరూ రోగాలతో ఉండాలి, ఇలాంటివి కోరకూడదు. ఇవన్నీ నెగిటివ్ ఆస్పెక్ట్స్. వాటికైతే భగవంతుడు సహకరించాడు. నాకు ఆరోగ్యం కావాలా, ఓకే, సహకరిస్తాడు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి. ఏంటి? ధ్యానం. ధ్యానం ద్వారా వచ్చిన శక్తిని మళ్ళీ సంకల్పం ద్వారా అనుసంధానం చేయడం, ఇది యోగం. ఈ యోగాన్ని పరమాత్మ వద్దకు పంపించాడు, ఆత్మ దగ్గరికి. అప్పుడు సంయోగం ద్వారా ఫలితం. ఇదే యోగులు చేస్తున్నారు. అటు ప్రక్రియలు మేము కొద్దో గొప్ప నేర్చుకొని, అంటే యోగులు అంటే గొప్ప వాళ్ళం కాదు, కానీ ఏదో కొద్దిగా మేము నేర్చుకున్నాం, మేము అనుభవిస్తున్నాం, ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాం. ఉదాహరణకి ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పాటుపడిపోయింది. నిన్న జరిగిన సంఘటన 4వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్య మీరు పంపించిన ఈ ఫోన్ సెట్ నేను ఏంటి కోరుకున్నాను? ఏ సపోజ్ చేసి కొనాలి. ఎందుకంటే మనకి ధ్యాన ప్రచారం చేసినప్పుడు పాటలు వేడెక్కిపోతుంది, మధ్యలో ఆగిపోతుంది, పాటలు డిస్టర్బెన్స్ అవుతున్నారు అన్న ఆలోచన వచ్చి కొత్తది కొనియాలనుకున్నాను. డబ్బులు లేకపోయినా ఒక 5,000 ముందు ఇచ్చేసి తర్వాత మంత్లీ ఈఎంఐ కట్టుకున్నాం. ఒక ఆలోచనకు వచ్చాను, వెళ్ళాను 4. ఒరే నువ్వెందుకు రా బాబు, నేనే పంపిస్తున్నాను అని భగవంతుడు మీ రూపేనా నా చేతిలో పంపాడు. ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం మీకు ఇంకేమైనా కావాలా?
నేను 4కు ముందు కోరుకున్నాను, 4ని వెళ్ళాను, అడిగాను, ఎంక్వైరీ చేసి ఇంటికి వచ్చాను. మీరు పొద్దున్న రిసీప్ట్లు చూస్తే 5వ తారీఖు మీరు బుకింగ్ చేశారు. 2 రోజులు 7వ తారీఖు నా చేతిలోకి వచ్చి 8వ తారీఖు నేను వెళ్ళాను, 5G సిమ్ యాడ్ చేశాను. ఈరోజు మీతో ఆ సిమ్లోంచే మాట్లాడుతున్నాను. ఇంకెంతకన్నా ప్రత్యక్ష ప్రమాణం కావాలా? ఇంతకన్నా ఎవిడెన్స్ కావాలా? టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ. అర్థమైందా తల్లి? సత్యం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఓకే, ఇంకా చెప్పండి, లేదా ధ్యానంలోకి వెళ్ళిపోతాం. డౌట్స్ ఏమంటే క్లారిఫై చేసుకోండి అమ్మా. ఇక నుంచి అంతా ధ్యానం, ప్రాక్టికల్స్. ధ్యానం, ప్రాక్టికల్స్. నమస్కారం మాస్టర్ గారు. ఆత్మ ప్రణామం. చెప్పండి. ఇప్పుడు మనము మెడిటేషన్ గా నేను చేస్తుంటాం కదా రెగ్యులర్ గాను. అవును. సో ఎవరైనా ఒక పర్సన్ ని మీట్ అవ్వడం కానీ, టచ్ చేసినప్పుడు కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ జరిగినప్పుడు ఉమ్, సో ఆటోమేటిక్ గా మనం ఎనర్జీ లాస్ అవ్వడము, బాడీ అంతా నీరసం అయిపోవడము ఇలా కలుగుతుంది. సో వాళ్ళ ఏమైనా హెల్త్ ఇష్యూతో ప్రాబ్లం అవుతున్నప్పుడు సేమ్ ఉమ్, హెల్త్ ఇష్యూ మనకి ఫీల్ అవ్వడము ఉమ్. అలా జరుగుతుంది. సో దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి? అది సహజంగా జరుగుతుందండి. దాన్నే ఇంటరాక్ట్ అంటాం. అంటే ఉమ్, మీరు ఒక వ్యక్తితో మీరు ఉమ్, ఇంటరాక్ట్ అయ్యారు అంటే మీ యొక్క సోల్ లెవెల్లో ఆ, మీ సూక్ష్మ శరీరం రిలీజ్ అయింది, వాళ్ళు వెళ్ళి కాంటాక్ట్ అయ్యింది. ఇక్కడ ఒక శక్తి ఉంటుందండి. మీరు ఉమ్, ఎదరెదరగా నిలబడి మాట్లాడితే మీ శక్తి వారికి కానీ, వారి శక్తి మీకు కానీ, వారిలో ఉన్న రుగ్మతలు మీకు, మీలో ఉన్న ఎనర్జీ వాళ్ళకి కానీ ఏమీ అవదండి. అంటే 2 ఆరాలు ఓకే, ఇప్పుడు నా చేతులు కనిపిస్తున్నాయా? కనబడుతున్నా అండి. ఇప్పుడు 2 ఆరాలండి. ఉమ్, ఇప్పుడు ఈ 2 తాలూకు ఆరాలు ఒక రౌండ్ ఆకారంలో ఉన్నాయి, కాంతి వలయాలు. అవును. ఉమ్, ఇవి ఎంతవరకు వచ్చి ఆగిపోయి మాట్లాడుకుని అనుకోండి, శక్తి ట్రాన్స్ఫరేషన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మన నమస్కారం అని అన్నాం కదా, ఇలాగా ఆ, ఈ 2 ఆరాలు ఇలా కలిసినప్పుడు ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి జంప్ అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చాలా శక్తివంతంగా ఉన్నారు, మంచి ఫుల్ ఆ, ఛార్జింగ్ లో ఉన్నారు. ఆ, ఈ బ్యాటరీ చాలా వీక్ గా ఉంది. ఇలా ఓకే, ఉన్నంత మాత్రం ట్రాన్స్ఫరేట్ అవుతుందా ఎనర్జీ? అవదు. ఈ 2 ఓకే, చేతులు ఇలా ఉన్నంత వరకు నమస్కారం కాదు. నమస్కారం ఉమ్, అంటే అర్థం ఏంటి? కలయిక, యోగం. ఓకే, నమస్కారం ఓ యోగం. ఇలా కలిసింది. ఓకే, అప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ ఉమ్, నెగిటివ్ పాజిటివ్ లోకి మారుతుందా లేదా? ఓకే, అవుతుంది, అవుతుందా లేదా? అవుతుంది. ఇప్పుడు మీరు ఫుల్ శక్తిలో ఉన్నారు, 100% ఛార్జింగ్ ఉమ్, లో ఉన్నారు. ఇదేమో ఓకే, 30% ఛార్జింగ్ లో ఉంది, అందుకే ఇది రోగం వచ్చింది. ఓకే, 50% తగ్గింది అనుకోండి రుగ్మతలు. ఉమ్, ఇప్పుడు మీరు 100లో ఉన్నారు, ఇది 30లో ఉంది, మీరు ఇద్దరు కలిశారు. ఇప్పుడు ఎంత ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందో తెలుసా? 70 ఉం? 70 130 100 130. అప్పుడు ఎంత 130. అయింది? ఓకే, ఎంత అయింది? 30 లాస్ అయింది మన 130 అయింది. 130 డివైడెడ్ బై 2 ఉమ్, 65. 65. 70 కాదు. ఉమ్, ఉమ్, ఉమ్. మరి ఉన్న 10 ఎక్కడి నుంచి తేవాలా? అప్పు తేవాలా? 3 కలుస్తాను. సామూహిక ధ్యానం ఎందుకు పెడతామో తెలుసా? ఇందుకే పెడతాము. నేను ఒక్కడనే 10 మందికి ఓకే, ఇవ్వలేను కదా ఎనర్జీని. అవును, అర్థమైందా? ఇప్పుడు 5గురు కూర్చుని అనుకోండి, అర్థమైంది, ఒకే అర్థమైంది, ఆరాధన. అర్థమైంది. 5గురు ఎనర్జీని టోటల్ చేసి అవును, 5తో భాగిస్తే యావరేజ్ అవుతుంది అనమాట. అంటే మన శరీరాలన్నీ సమానంగా ఉంటాయి. సో అప్పుడు చూడండి, ధ్యానం అయిపోయిన తర్వాత అందరూ ఉమ్, ఒకే రకంగా ఉంటారు.
ఒకే ఎక్స్ప్రెషన్ ఉంటుంది వాళ్ళలో. అవును. కారణం ఎనర్జీ ఉమ్. ట్రాన్స్ఫర్ జరిగింది. ఈ టెక్నిక్ తెలుసుకుంటే ఇక మీకు ఓకే. అక్కర్లేదు. ఇదే అలాగా ఉమ్. వాళ్ళ రుగ్మతలు మీకు వస్తాయి. ఓకే. దాన్ని మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఓకే. నేను అలా అనేక సందర్భాల్లో అనేక మందిని తీసుకున్నాను, ఇక్కడ ఉమ్. క్లీన్ చేస్తాను. 2 విషయాల్లో క్లీన్ చేయలేక ఓకే. బై ఆపరేషన్ కూడా అయింది. ఉమ్. అంటే ఓకే. మన శక్తి ఎంత, మన కెపాసిటీ ఎంత, ఆ యొక్క రుగ్మతను ఉమ్. మనం క్లీన్ చేయగలమా లేమా అన్న ఉమ్. ఆ కాన్స్టిట్యూషన్ నీకుండా. ఓకే. అంటే ఎవరితో ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేమండి. నీ ఎనర్జీ ఇప్పుడు తక్కువ, ఇప్పుడు దాన్ని మనం కంట్రోల్. ఎలా చేయగలుగుతావు? ఇప్పుడు ఉదాహరణకి ఒక తలనొప్పి అనుకోండి, క్లీన్ ఇప్పుడు 5 నిమిషాల్లో మేడం తలనొప్పి అంతా పోయింది. ఎందుకు పోయిందంటే నాకు నా టెక్నిక్ అవును. తెలుసు కాబట్టి. ఇప్పుడు అలాగే ఒకరికి అవును. జ్వరం వచ్చింది, ఆ జ్వరం నేను తీసుకున్నాను, నేను క్లీన్ ఉమ్. చేసుకోవడం శక్తి నాలో ఉంది, క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఎదుటి వ్యక్తి క్యాన్సర్ ఓకే. తీసుకోండి, నాకు అంత కెపాసిటీ ఆ, లేదు, ఆ క్యాన్సర్ నేను అనుభవించాను. ఆ. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు మనము ఎదుటి వ్యక్తి యొక్క ప్రాబ్లం ని మనం తీసుకోకుండా కంట్రోల్ చేసుకోలేము అంటున్నా. కంట్రోల్ చేయలేదు, మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ ఆస్తి అంతా ఒక 50 లక్షల రూపాయలు ఆస్తి ఓకే. ఉందండి, ఓకేనా? మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తున్నాను. మీ స్నేహితుడు పాడైపోయాడు అర్థమైంది. బిజినెస్ లో, ఆ, మొత్తం అందరూ వచ్చి వాడి మీద దాడి చేస్తాను, ఆయన మీరు ఓకే. కాపాడాలనుకుని వెళ్ళి 1 కోటి రూపాయలు అప్పులు మీరు తీసుకున్నారు. ఉమ్. ఆయన రిలీఫ్ అయిపోయాడు మీ ఫ్రెండ్, మీ ఆస్తులన్నీ కలిపి 1 కోటి రూపాయలు అవును. తీరిపోతా? లేదు, తీరు కదా. మీ దగ్గర ఎంత ఉంది మీ ఆస్తి? 50 లక్షలు 50 తీర్చగలరు, మీ లక్షలు. దగ్గర అంతే ఉన్నాయి. ఇప్పుడు ఈ 50 లక్షలకి వీళ్ళందరూ ఓకే. మిమ్మల్ని వేధిస్తారా వేధించరా? వేధిస్తారు. మరి అది ఎంతవరకు నువ్వు కరెక్ట్? తీసుకో 50 లక్షలు, ఆయనకి సాయం చేయాలనుకున్నాను, ఈ 50 కరెక్ట్ కాదు లక్షలు కదా. తీసుకో, పర్లే, మళ్ళీ నువ్వు సంపాదించుకుంటావు. కానీ నువ్వు 1 కోటి రూపాయలు ఉమ్. తీసుకుంటావు అప్పునే, మరి 50 లక్షలు ఎక్కడ అవును. తీరుస్తావు? మరి దానికోసం కష్టాలు పడుతున్నావా లేదా? అవును. ఇది అంతే. అవును, పడుతున్నాం. ఇప్పుడు అర్థమైందా? అంతే ఓకే. మాస్టర్. అర్థమైంది. దాన్ని అర్థమైంది బట్టి మీరు మాస్టర్. వెళ్ళండి. దాన్ని బట్టి మీరు ఎవరిదైనా తీసుకుంటారా, ఎవరికైనా ఇద్దామా అని మీరు ఆలోచించుకోండి. యద్భావం తద్భవతి. ఓకే. అందుకే ఇక్కడ ఏమన్నారంటే నీ ఆలోచన ఎలాగుందో ఓకే మాస్టర్. నీకు అలాగే అవుతుంది. ఉమ్. ఉమ్. కానీ కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? ఎదుటివాడు కష్టాల్లో ఉన్నాడు చెప్పండి. అన్నాడు, కష్టాలు నువ్వు తీసుకోవద్దన్నాడు. నేను అందుకే ఎవరైనా నాకు ఎంతో మంది ఓకే. డొనేషన్ అన్నారు, వద్దు 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 అంటాను. ఎందుకు ఉమ్. తెలుసా? నేను మొయ్యాలి. నీ బుర్ర నీ అవును. నీ నీవు మోసే బరువుని నా బుర్ర మీద పెట్టావు. ఇప్పుడు నేను మొత్తున్నావా, నువ్వు మొయ్యాలా? చెప్పండి. మనం మోయాలి కదా, తీసుకున్నాడు మోయాలి, నాకు 10 మంది వచ్చారు తీసుకున్నాడు సార్, మోయాలి. ఒక మాట సార్ ఉమ్. అకౌంట్ ఇవ్వండి అని మీరు 10 మంది అడిగారు, ఓకేనా? నేను ఇచ్చానండి. అవును. మనిషి $100 వేసారండి, అంటే $1000 అయిందా? ఇది నేను మొయ్యాలా అయినాయి. లేదా? ఈ మొయ్యాలా లేదా ఈ బరువుని? మోయాలి. నేను మోస్తానా, మీరు మొయ్యాలా? మోయాలి. అంటే అది మీరే రుణమే మోయాలి. కదా. ఈ జన్మలో మీరు ఇచ్చారు, నేను పుచ్చుకున్నానండి, ఇది రుణమేనా? అవును. మరి ఈ రుణమే రుణం కదా. నేను ఎప్పుడు తీర్చాలి? ఎప్పుడు తీర్చాలి? ఈ జన్మలో తీర్చాలా? ఈ జన్మలో మీకు తీర్చే అవకాశం మీకు లేదు, ఎందుకంటే మీకు నాకన్నా ఎక్కువే ఉంది, మీరు నన్ను ఇచ్చినా మీరు పుచ్చుకోరు. అందుకే ఇంకో జన్మకి ఇది భారం అవును. అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మలోని ఓకే. నేను ఇచ్చేవాడుగా పుట్టాలి, ఉమ్. మీరు పుచ్చుకునే వాళ్ళ పుట్టాలి. ఓకే. ఇప్పుడు అర్థమైందా? ఓకే. కొంతమంది అర్థమైంది. ఎంతున్నా అర్థమైందండి. ఎంతైనా ఆ ఓల్డ్ ఆస్తుంటది, కానీ మాతాభిక్షాలు దేశాన్ని ఉమ్. అడుగుతుంటారు. చూడండి, మీకు అవును. ఎదురవుతుంటారు, ఓల్డ్ ఆస్తుంటది ఆయనకి, అవును. బ్యాంకుల నుండి డబ్బు ఉంటుంది, కానీ తిండం. అది కావాలంటే పక్కింటికి వెళ్ళి ఉమ్. అమ్మ కొద్ది పూరం తెయ్యమ్మా అంట. మరి అవును. ఇలాంటి ప్రశ్న రేట్రా బాబు అని మనం అనుకుంటాం.
అంత ఉంది కదా తినొచ్చు కదా అందరిని అడుక్కొని తింటాడేంటి అనుకుంటాం. కాదు, అది కర్మ. అవును. ఓకే, ఓకే. మేము కర్మ ఓకే. సిద్ధాంతంలో జీవిస్తాం. సత్యం తెలుసు కాబట్టి ఓకే. కర్మ సిద్ధాంతం. అందుకే గబుక్కుని ఎవరైనా ఇస్తానన్నా పుచ్చుకోవడానికి మేము భయపడతాం. భయం మాకు. ఇస్తానంటే మాకు భయం, వద్దు 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 అంటాం. ఎందుకంటే మాకు తెలుసు కదా ఇది ఓకే. మొయ్యాలని. అవును. అది తెలియలేనోడు ఏడు చేస్తాడు? ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్, ప్లీజ్ 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 అంటుంటాడు. ఓకే, ఓకే. అయితే మరి ఎలాగండి? అభిమానం ఉంది కదా. ఓ ఎస్, ఇప్పుడు నాకు ఒక ఆర్టికల్ వచ్చింది, దాని విలువ ఉమ్. ఒక 25,000. ఇప్పుడు ఉమ్. నేను ఏం చేస్తాను? 25,000 రూపాయలు సంపాదించవలసినటువంటి బాధ్యత నా మీద పడిపోయింది. ఎందుకో తెలుసా? ఈ 25,000 నాకు ఆయాచితంగా ఉమ్. వచ్చింది, నాకు కష్టపడలేదు, అవును. కష్టపడకుండా వచ్చేసింది. ఉమ్. ఓకే, దీన్ని నేను ఎలాగో ఈ జన్మలో నేను ఎలా రద్దు చేయాలంటే, ఈ 25,000 నేను ఉమ్. సంపాదించి ఎవరో ఒక ఉమ్. అన్నదాన సత్రం కడతాను, నిత్యాన్నదానం ఓకే. పెడతాను. ఈ 25,000 నేను అక్కడ దానం చేసేస్తాను. ఓకే. ఎవరి పేరు మీద చెప్తాను? భగవంతుడి మీద. కాదు, భగవంతుడి పేరు ఉమ్. మీద చెప్తున్నా. ఈ రుణం ఎక్కడ ఓకే. తీరుతుంది? మీ రుణం కాదు కాదు. ఎవరైతే మనకి ఇచ్చినారో ఆ ఎవరైతే యొక్క నాకు పేరు ఒక మీద గిఫ్ట్ రూపంలో ఇచ్చారో అది తిరిగి ఇస్తే వాళ్ళు బాధపడతారు కాబట్టి వాళ్ళ పేరు వాళ్ళ మీద పేరు నేను మీద ఇచ్చేస్తాను. వాళ్ళ పేరు మీద ఇచ్చేస్తాం. ఇప్పుడు నా పరంగా నేను క్లీన్ అయిపోయినా లేదా? క్లీన్ అయిపోయినట్టే. నేను నా భావంతో ఇచ్చేసాను. ఫలానా ఎల్వి గారు నాకు అవును. 10,000 ఇచ్చారు, ఉమ్. ఇవాళ ఎల్వి గారి పేరు మీద ఉమ్. అన్నదానం ఇచ్చేసాను. ఇప్పుడు ఉమ్. నేను రుణం రద్దు చేసుకున్నట్ట రద్దు చేసుకోలేనట్ట? రద్దు చేసుకున్నట్టే. కానీ నేను ఎల్వి గారికి ఇవ్వలేదు, ఎల్వి గారు నాకు ఇచ్చారు. ఇక్కడికి మనము ఉమ్. ఉమ్. కానీ ఇక్కడ ఎల్వి మనం గారు మంచి పని అప్పారావు మీద ఇచ్చారు. అతని పేరు. పూర్తిగా వినండి, ఉమ్. పూర్తిగా నిద్ర పడితే కట్ ఆ. అయిపోతుంది. ఎల్వి ఓకే, గారు చెప్పండి. అప్పారావు గారికి ఇచ్చారు ఉమ్. అభిమానంగా. మరి ఎల్వి అవును. గారు తీసుకోరు, ఫీల్ అవుతారు ఇస్తే. ఉమ్. ఉమ్. ఇప్పుడు అప్పారావు ఏం చేయాలంటే ఎల్వి గారికి ఇవ్వకూడదు, కానీ రుణం రద్దు ఉమ్. ఇవ్వాలి. తెలివైన అవును. మార్గం ఏంటి? ఎల్వి గారి ఉమ్. పేరు మీద నేను ఒక మంచి ఉమ్. విశ్వకార్యానికి ఆ 10,000 ఇచ్చేసాను. ఉమ్. ఎల్వి గారి ఉమ్. రుణం అప్పారావు తీసిపోయిందా లేదా? తీరిపోయింది. ఇప్పుడు ఎల్వి గారికి భగవంతుడి దృష్టిలో ఒక క్రెడిట్ వచ్చిందా లేదా? వచ్చింది. ఇప్పుడు ముగ్గురు బ్యాలెన్స్ అయిపోయారు కదా. అయ్యారండి. ఇప్పుడు అందరి కర్మ 0 అయిపోయిందా లేదా? అయిపోయిందండి. కర్మణ్యేవాధికారే మా ఫలేషు కదానిచః. కర్మ చేయటి అంటే నీకు అధికారం అది. ఈ కర్మలు మళ్ళీ ఎలా రద్దు చేసుకోవాలని చెప్పాడు కృష్ణుడు. జ్ఞాన యజ్ఞ దగ్ధాత్ కర్మణః అని ఇంకో శ్లోకంలో చెప్పాడు. అంటే నాకు ఒక జ్ఞానం ఉంది, ఈ కర్మ సిద్ధాంతంలో కర్మలు ఎలా రద్దు చేయాలనే జ్ఞానం నాకు ఉంది కాబట్టి నేను ఇలా చేసేసాను దీన్ని. అలా చేయనంత వరకు ఈ రుణభారం నన్ను అలా వెంటాడుతూనే ఉంటది. ఇది ఎవడు జ్ఞాపకం చేయక్కర్లేదు, మీ మైండ్ లో చూడండి. ఎప్పుడైనా ఎవరికైనా మీరు ఏదైనా ఇవ్వాల్సి వస్తే అలా రింగ్ 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 తిరుగుతూనే ఉంటది. ఒరేయ్ నువ్వు వాడిది 50,000 తినేసావు, వాడిది 50,000 తినేసావు, వాడికి ఇవ్వలేదు, వాడికి ఇవ్వలేదు, వాడికి ఇవ్వలేదని నీ లోపల పురుగు తినేస్తుంటుంది. అవును. బయటికి ఎన్నైనా చెప్పొచ్చు, నీకు నేను ఎప్పుడు ఇవ్వరా, నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావరా అని అనొచ్చు మాట. కానీ లోపల లోపల ఆయన ఎక్కడ నువ్వు తప్పించగలవు? కళ్ళు మూసినా అదే, కళ్ళు ఇప్పినా అదే. అర్థమైందా మాస్టర్? మీరు ఎరుకులో ఉంటే ఇవన్నీ తెలియదు, ఎరుకులో లేకపోతే మీకు ఇది తెలియదు. ఓకేనా? ఇదే జ్ఞాన యజ్ఞ దగ్ధ కర్మణ అంటే నాకు ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం ద్వారా నా రుణాలన్నీ రద్దు చేశాను. ఫ్రీ. ఓకేనా? ఎప్పుడైతే నాకు కర్మ బంధాలు లేవో, ఎప్పుడైతే ఇచ్చిపుచ్చుకునేటువంటి రుణాలు లేవో, ఇక నేను ఎందుకు పుడతాను? చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, నాకు జన్మ ఉందా? లేదు కదా. అంతే. ఇదే మేనేజ్మెంట్ అంటారు. ఏమిటి? కర్మ మేనేజ్మెంట్, కర్మ సిద్ధాంతం.
పుస్తకాల్లో కర్మ సిద్ధాంతం 100 సార్లు చదివితే ఈ తెలుగు రాదండి. దట్ ఈస్ ప్రాక్టికల్. ఓకే. ప్రాక్టికల్ గా మీరు చదివితేనే ఆ జ్ఞానం వస్తుంది. మరి మేము ఏం చేసుకుంటామో గుర్తుపెట్టుకో. ఓకే. ఎందుకంటే నా వయసు ఇప్పుడు ఈ దేహానికి 60, నా లోపల ఉన్నోడికి 36, నా మనసుకు 36 అండి, దేహానికి 60 అండి, అదే. ఆత్మకి 2.5 కోట్ల సంవత్సరాలండి. ఇది నా వయసు. మరి ఈ సత్యాలు మీరు తెలుసుకుంటారో తెలుసుకోరా? తెలుసుకోవాలి కదా. నేను 60లో తెలుసుకోవాలి 20గా కదా. ఉన్నానా లేదు? ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నారు ఉన్నానా లేదా? అలా ఉన్నారండి. మీరు వెళ్ళిపోయారు. మీరు నాకన్నా చిన్నవాళ్ళే వయసులో. అవును. నాలో ఉన్న ఉత్సాహం మీ కాడ ఎక్కడ ఉంది? లేదు. నాకన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, నాకన్నా ఎక్కువ చదువుకున్నారు. ఎందుకు ఆ ఉత్సాహం లేదు? ఉత్సాహం డబ్బిస్తే రాదు, డబ్బిచ్చి కొనేది కాదు మీద. ఓకే. ఓకేనండి. మైండ్ పవర్ అనేది, ఇంటలెక్చువల్ అనేది డబ్బుతో కొనేది కాదు, అనుభవంతో సంపాదించేది. అందుకని ఎద్దు బుర్ర పెద్ద బుర్ర అన్నారు. ఇంట్లో ఓకే. పెద్దోళ్ళు ఉంటారు, అది చదువుకోడు, కానీ ఎక్కడ ఎవరికి ఏమి రాకుండా ఎలా మేనేజ్ చేయాలో అది తెలుసు. కుర్రోళ్ళకి సంపాదిస్తారు, కానీ దాన్ని ఎలా మేనేజ్మెంట్ చేయాలో తెలియదు. అర్థమైంది నాన్న? అర్థమైంది మాస్టర్. ధ్యానంలో కూడా ఇంతే, ధ్యానంలో కూడా ఇంతే. ఓకే మాస్టర్జీ, ఇంకా ఏమైనా ఓకేనండి. ఎనీ డౌట్? సేమ్ క్వశ్చనే ఇంకొక రకంగా అడుగుతాను గురువు గారు. ఎలాగైనా అడగండి అమ్మా. మన ఆరా ఉంది కదా, ఇప్పుడు ఆరాని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? అదే నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనం ఎక్కువ క్రౌడ్ లోకి వెళ్ళినప్పుడు అదే అడిగారు, బట్ నేను మళ్ళీ అడుగుతున్నాను. మన ఆరాని ఎలా ప్రొటెక్ట్ షీల్డ్ చేసుకోవాలి? ఎక్సలెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మీ వల్ల అందరికీ ఆ విద్య వచ్చేసినట్టే. ఒక్కసారి ఆ మేడం గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి. చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే సృష్టిలో భూమి చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఉన్నట్టు నీ చుట్టూ ఒక 6 మీటర్ల వరకు ఒక అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఓకేనమ్మా? ఇది ఆరా అంటాం. ఈ ఆరా ఏమవుతుందంటే చిన్నప్పుడైతే అంతే ఉంటుంది అందరికీ శిశు దశలో, ఎందుకంటే ప్యూరిటీ ఉంది కాబట్టి. మన ఆలోచనలు సరికానప్పుడు, మనం ప్రకృతిలో బంధింపబడి ఉన్నప్పుడు, అరిషడ్వర్గాల్లో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు ఇంత ఆరా అలాగా తగ్గిపోయింది. అర్థమైందమ్మా? ఎప్పుడైతే ఆరా తగ్గిపోయిందో మనలో శక్తి బలహీనం అయిపోయింది అని అర్థం. ఎందువల్ల? బయట నుంచి వచ్చేటువంటి ఒత్తిడి, అరిషడ్వర్గాల ఒత్తిడి వల్ల నీ ఆరా కుదించుకుపోయింది. ఇప్పుడు ఆరా పెరగాలంటే ఏం చేయాలి? అరిషడ్వర్గాల్ని కొద్ది కొద్దిగా వదులుకోవాలి. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటువంటివి తగ్గించుకోవాలి. కొద్ది కొద్దిగా అవి తగ్గించుకుంటూ వెళ్తే మళ్ళీ మీ ఆరా అలా 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 పెరుగుతుంది. ఓకేనమ్మా? బయట ప్రెషర్ ఎప్పుడైతే నీ మీద ఉన్నదో నువ్వు కుచించుకుపోతావు. ఎప్పుడైతే బయట నీ లోపల ప్రెషర్ని ఎప్పుడైతే పెంచావో బయట ఉన్న శక్తులు అలాగా నిర్మించిపోతాయి. ఈ ఒక్క దాన్ని ఏమంటారు, ఈ ఫార్ములాని మీరు ఫాలో అవ్వాలి. ఒక పక్క ధ్యానం ద్వారా మీ యొక్క శక్తిని పెంచాలి, అది ప్రెషర్. మీ ప్రాణశక్తి యొక్క ప్రెషర్ పెరిగితే ఆరా పెరుగుతుంది, అది కొంతవరకు నెట్టేస్తుంది. వాటితో ఇంటరాక్ట్ మీరు అవ్వకుండా మీరు కట్ చేస్తే అవి అలా వెనక్కి వెళ్ళిపోతాయి. దుష్ట శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. దుష్ట శక్తులు అంటే ఏంటి? యారే కామక్రోధ లోభ మదము మాచారం అనేటువంటి దుష్ట శక్తులు.
ఆ దుష్ట శక్తుల్ని త్యాగే నైకే అమృతాంగమయ అని వాటి గురించి చెప్తాం. ఆ 6 దుష్ట శక్తులు మనం త్యాగం చేసి వదిలిపెట్టేసాం అనుకోండి, వాటి జోలికి మనం అసలు పట్టించుకోలేదు. అవి ఏం చేస్తాయి? వాటికి ఆహారం దొరక్క ఇంకో ఎవరినో పట్టుకుందాలని ఇంకో జీవి మీదకి వెళ్ళిపోతాయి. అప్పుడు నువ్వు ఫ్రీ అయిపోయావు కదా, అప్పుడు మళ్ళీ మీ ఆత్మ అలాగే వికసించిపోతుంది, మళ్ళీ 6 మీటర్లు అయిపోతుంది. మరి ఎలా కట్ చేసుకోవడం గురుగారు అయ్యి? చేసుకోవాలంటే ఇంకో బొమ్మ పెట్టాను మొన్న, ఒక మనిషి బొమ్మ వేసి చుట్టూ బంధాలు పెట్టానా రెడీ. ఆ ఒక్కొక్క తాడిని నెమ్మదిగా కట్ చేసుకోండి. ఎలా? ఇది ఆ బొమ్మ అందుకే అమ్మ ఎలాగంటే కత్తిరి పెట్టుకొని కట్ చేసేయాలమ్మ దాన్ని. ఒక బంధం ఇక్కడ నడుము పెట్టానా, టిక్ని కట్ చేసి అనుకోండి, ఒక బంధం వదిలేదు. అది మీ మైండ్ సెట్ లో ఉంది. అంటే అంటే మనము మన శరీరం- చుట్టూ ఉంది అనుకొని కట్ చేయాలండి. విజువలైజేషన్. శరీరాన్ని కట్ చేయడం కాదు, అదే మీరు అర్థం చేసుకోవాలి. ఉన్న మొగుడిని ఉన్న పిల్లని నేను వదిలేస్తాను చెప్పుతో కొడేస్తారు ఊరందరూ వచ్చి. ఏ కారణం లేకుండా, ఏ తప్పు లేకుండా నా భార్య నేను వదిలేస్తాను బంధం కట్ అన్నాను అనుకో, ఏం చేస్తారు సొసైటీలో? ఏం చేస్తారు? చెప్పుతో కొడతారు. అవునా కదా? ఇన్ని బుద్ధులు చెప్తానో, ఇన్ని నీతులు చెప్తానో, ఇన్ని పాఠాలు చెప్తానో, ఊరందరికీ చెప్పు, రాష్ట్రం అందరికీ చెప్పినావు, దేశంలో అందరికీ చెప్పినావు, విదేశాల్లో కూడా చెప్తున్నావు. పూర్వం కదవా, ఏం తప్పు చేసిందరా నీ పిల్లల్ని వదిలేస్తామని చెప్పుతో కొడతారు. శరీరాలు వదిలేయడం కాదు దాని అర్థం. ఇంట్రాక్ట్, అత్యంత ప్రేమ. అంటే నువ్వు లేకపోతే నేను లేను, నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, నువ్వు లేవు నేను లేను, నేను లేను నువ్వు లేవు, లేదుగా అంటే అవదు. అంత ఉండకూడదు, ఉండాలి. అంత ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఎంత ఉండాలి? మీడియం ఉండాలి. మరి భగవద్గీతలో ఏం చెప్పాడు? సమశీతోష్ణ సుఖ దుఃఖేషు సమభావేతు యూత్సవః మామక పాండవచ్చైవ కిమకుర్వతన్ సంజయ అని కృష్ణుడు చెప్పాడు కదా. సమబుచ్యతే, సమంగా ఉండాలి. ఉండినట్టు ఉండాలా, లేనట్టుగా ఉండాలి. ఉన్నట్టుగా ఉండాలా, లేనట్టుగా ఉండాలి. దీన్నే మహాపత్రిజీ సద్గురు ఏం చెప్పాడంటే చక్కగా చెప్తాడమ్మ. మంచి అద్భుతమైన స్తోత్రం, సడన్ గా రాలేదు, చెప్తాను, నెక్స్ట్ వస్తుంది. కనెక్టివిటీలో ఉండాలి, అందరిలో ఉండాలి, కానీ విడిగా ఉండాలి. విడిగా ఉండాలి కానీ కలిసి ఉండాలి. చాలా అద్భుతం అది. ఎలా? ఏ? ఎలా? ఎలా చెప్పడం తేలిక, ప్రాక్టికల్ కష్టం గురువుగారు. లేదా? ఇప్పుడు సెషన్ లో మనందరం కలిసి ఉన్నామా లేదా? 10 మంది 20 మంది 5 మంది కలిసి ఉన్నామా లేదా? ఎలా ఉండిపోతామా రోజంతా? మనం అనుకున్న టైం అయినట్టు ఏం చేస్తున్నాం? టక్ 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 అని కట్ చేసేస్తున్నామా? ఎవరి పనిలో ఉన్నాం కదా. సరే, మరి అందరూ విడిపోయాం కదా, మళ్ళీ రేపు ఇదే టైంకి ఏం చేస్తున్నాం? మళ్ళీ కనెక్ట్ అవుతుంది. అవుతున్నావా? ఎంతండి క్లారిటీ వచ్చిందా? బంధువులు 24 గంటలు బంధువులను నాపుకొని కూడదు. బంధువులు ఏం చేయరు. బంధువులు రాబంధువులు నీ కాడ ఉంటే పీక్కి తింటారు, నీ కాడ లేకపోతే ముద నష్టపు దానా, బెరుగు తక్కువ దానా, బుర్రలేని దానా, చెప్పినా నువ్వు వినలేదు, అందుకని నీకు ఎంత నువ్వు అఘోరించు అంటారు మన దగ్గర ఏం లేకపోతే. అదే మన దగ్గర ఎక్కువ అనుకో, అమ్మమ్మ నీ అంత తోడు లేరు, నీ అంత జ్ఞానదాత లేదు, నీ అంత ఉదార స్వభావులు లేరు, నీ అంత ప్రేమమూర్తి లేరు, నీ ముందు అందరూ దిగదొడిపే అని పొగుడుతుంటారు. ఎందుకు? ఇది కరెక్ట్ కాదు, అదే కరెక్ట్ కాదు.
ఇప్పుడు లేనప్పుడు ఉన్నవాడు లేనివాడికి సాయం చేయడమే ధర్మం. అర్థమైందమ్మా? అలాగనే ఉన్నదని ఇరగబడిపోయి వెదజల్లడం కూడా కరెక్ట్ కాదు. అవసరమైన వాళ్ళకి అవసరమైనంత మేరకే అవతలవాడి తీసుకోగలిగే అర్హత ఉన్నప్పుడే దాన్ని దానం చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే ఆడికి దానం చేయకూడదు. అపాత్ర దానం అంటారు దాన్ని. అంటే ఒక తాగుబోతు రోడ్డు మీద వెళ్తాడు, ఆడికి మనం $1 ఇచ్చామనుకో, వెంటనే ఇంకెళ్ళి ఇంకో కోట్లు తెచ్చుకొని తాగుతాడు. ఆడికి ఇంకంతే, రెండో పర్లేదు, తాగడానికే బతుకుతాడు. అలాంటి మనం దానం ఇచ్చామనుకో, వాళ్ళు ఎవరిని మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం. ఆ కర్మ మనం పంచుకోవాలి. ఇది కర్మ సిద్ధాంతం. లేదు, ఆకలితో ఒక మనిషి అలమటించిపోతున్నాడు, నక్కలాడుతూ ఎవరిని అడగడం అని కూర్చొని చక్కని ఓపిక లేదు ఉంటుంది. అలాంటి వాడికి మనం కారు ఆపైనా కిందకి దిగైనా సరే ఆయనకి అంత అన్నం పెట్టాలి. ఎందుకంటే శక్తి కూడా తీసుకుంటాడు, మళ్ళీ తన పని తను చేసుకొని జీవిస్తాడు. అలాంటి వాళ్ళకి సాయం చేయాలి. అది అపాత్రత్యం. అవతల వాడి పాత్రను ఎరిగి దానం చేయాలి. అంటే నీ సహకారం అవతల వాడికి జీవితాన్ని ఇస్తే అది ధర్మ సహాయం. కానీ నువ్వు ఇచ్చిన డబ్బుతో వాడు ఇంకో దుర్వ్యసనానికి లోనైతే వాడు పతనం అయిపోతే ఆ పతనానికి మూల కారణం నీవే కాబట్టి నీకు కూడా కర్మలో కొంత భాగం ఉంటుందన్నమాట. నువ్వు ఇచ్చావు, కర్మ తెచ్చుకోను. అక్కడ ఇచ్చావు, కర్మ లేదు, తొలగించుకోను. ఏది కరెక్ట్ అని నువ్వు ఆలోచించుకోవాలి. ఇదే కర్మశక్తి. ఇప్పుడు అర్థమైందా తల్లి? ఆరా ఎలా పెంచుకోవాలో, ఆరా ఎలా తగ్గించుకోవాలో. ధ్యానం ద్వారా ఆరా పెరుగుతుంది. కానీ ఇవి కూడా వదులుకుంటే మమకారాల బంధాలు, ఇవి భవబంధాలు అంటారు. అంటే భావాత్మకంగా మనం క్లీన్ గా ఉండాలి, శారీరకంగా ఆ బంధుత్వాలు మనం గౌరవించాలి. ఓకే, ఇది సీక్రెట్. ఇది పత్రిజీ గారు మాకు వివరించగా తర్వాత నా జీవితం మారిపోయింది. లేకపోతే నేను కొన్ని కోట్లాది రూపాయలు, ఈ రోజున కోట్లాది రూపాయలు విలువైనటువంటి దానం చేసి పనిసాను. ఎందుకంటే ఎంత ఇస్తే తరుగుతుంది అనుకుంటాం, ఎప్పుడు తగ్గుతుంది, 4-5 తరాలు సరిపోద్ది అనుకుంటాం. ఆఖరికి నేను బతుకుంటుండగానే 0 అయింది. 3 తరాలు లేదు, నా తర్వాత నా పిల్ల తరాలకి ఏం లేదు. నేను మళ్ళీ కూలి చేసాలు పెంచాను. ఇలాగ ఉంటాయి తెలుగు తక్కువతో చేసే పనులన్నీ కూడా. అందుకే తల్లిలారా, తెలుగు తక్కువగా ఎవరు పడితే వాళ్ళకి దానాలు చేసేకండి. నీవు దానం చేసావంటే ఎదుటివాడు ఆత్మోన్నత జరగాలి, వాడి ఆత్మ ఇంకా దిగజారిపోకూడదు. అంటే దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళకి, దుర్బుద్ధులు ఉన్న వాళ్ళకి, నెగిటివ్ యాటిట్యూడ్స్ లో జీవించే వాళ్ళకి ఎప్పుడు దానం చేయకండి. ఇదేంటండి దానం చేస్తే పుణ్యం రాదు, నీకు పాపం వస్తుంది. ఎందుకంటే వాడు పాడైపోవడానికి నువ్వే కారణం కాబట్టి ఆ కర్మ నీకు వస్తుంది. ఆ ఆత్మ న్యూనతలోకి వెళ్ళిపోతుంది. వాడికి తాగుబోతుడికి మనం డబ్బులు ఇస్తే తాగుతాడు, ఇంకా లేవకపోతుంది. సిగరెట్లు కాల్చే వరకు మనం డబ్బులు ఇస్తే ఇంకా సిగరెట్లు కాలుతాడు, దానికి ఇప్పుడు లేవకపోతుంది. కానీ బాధ్యతగా ఎదగాలనుకునేవాడికి, ఎదిగి నేను ఈ సొసైటీకి ఏదైనా మేలు చేయాలనుకునేవాడికి నువ్వు సహకారం చేసావు, వాడు ఎదుగుతాడు. అలాంటివి ఇంకో 10 మందికి వాడు సాయం చేస్తాడు. అది నిజమైన ధర్మం, నిజమైన దానం, నిజమైన జ్ఞానం. కాబట్టి తల్లులారా, చేసే పనిలో కొత్త ఎరుక, అంతే చేయాలి. కొంత ఎరుకుతో చేస్తే మీరంతా మంచి చేయగలుగుతారు. ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి, నేను ఇవ్వడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందని ఒక్క ఆలోచన, అంతే, ఇంకేమవుతుంది. మంచి జరుగుతుంది, ఇచ్చేయండి, పర్వాలేదు. కానీ నేను ఇస్తున్నాను అని ఇవ్వకండి. ఎప్పుడు నేను ఇస్తున్నాను అంటే బంధం. భగవంతుడు నాకు ఇచ్చాడు, నేను తిన్నాను, ఇంకొద్ది మిగిలింది, ఇది పంచుతున్నాను, భగవంతుడి పేరు మీద నేను పెంచేస్తున్నాననే భావంతో నీవు ఇస్తే నీకు ఎప్పటికీ కర్మ అంటుకోదు. ఇదే కర్మబంధం. అంటించుకోవడం వదిలించుకోవడంలో ఈ ఒక్కటే, నేను ఇస్తున్నాననే కర్తృత్వ బుద్ధి రాకూడదు. అలా ఇస్తూ దానం చేసామనుకోండి, అది నీకు బంధమై కూర్చుంటుంది. మళ్ళీ ఆ రుణం మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకునే వరకు కూడా మీ ఇద్దరి మధ్య ఆ యొక్క
ఆ బంధం కొనసాగుతూనే ఉంటుంది. అది ఈ జన్మలోనైనా వచ్చే జన్మ తప్పదు. ఇదే పరమశుద్ధం. కాబట్టి ఆరాన్ని ఎలా పెంచుకోవాలి? ఎక్కువ ధ్యాన శక్తిని ధ్యానం పెంచుకోవడం ద్వారా ఆరా పెంచుకోవచ్చు. 2, ఈ ఆరా స్థిరంగా ఇంకా విస్తృతంగా ఉండాలి అంటే ముందు కర్మ బంధాలు, లోపల భావ బంధాలు అన్ని కట్ చేయాలి. శరీరాలు కాదండి, కలిసి ఉండాలి. భార్యాభర్తలు కలిసి ఉండాలి, పిల్లలు కలిసి ఉండాలి, కుటుంబం కలిసి ఉండాలి, అవసరాలు తీర్చాలి. అన్ని బయట జరుగుతాయి శారీరకంగా, కానీ మానసికంగా అతి ప్రేమ అంటారు కదా, సర్వత్రా అతి వర్తేత్ అన్నారు. అంటే సర్వత్రా అతి వర్జేత్. అతి అనేది పనిచేయదు, మరీ పరిమితం పనిచేయదు. మితంగా ఉండాలి, సమంగా ఉండాలి, 50-50. ఏ పని చేసినా 50-50గా ఉండాలి. అది అర్థమైందా తల్లి? కానీ ఒక తల్లిగా అలా ఉండలేం కదా గురువు గారు. ఆ ఎక్కువ తల్లి అంటే ఒక అతి ప్రేమగానే ఉంటారు కదా. ఉండలేను అంటే అవదు, ఉండాలి. ఉండాలి. అలా ఉంటేనే ఈ జన్మలో అన్ని నువ్వు రద్దు చేసుకుంటావు, గత జన్మ కర్మలు కూడా రద్దు చేసుకుంటావు, ఇంకో జన్మ లేకుండా మోక్షాన్ని పొందుతావు. నేను అలా ఉండలేను అంటే ఇంకో జన్మ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత నీకు నువ్వే సృష్టించుకుంటున్నట్లు లెక్క. ఇక్కడ ఎవరో నా జన్మని ఇంకో జన్మ నేను ఇప్పుడు రాబోయే జన్మలు లేకుండా రద్దు చేసుకునే హక్కు నాకే ఉంది. లేదండి ఇంకో 10 జన్మలు తీసుకుంటున్నాను, ఓకే, చేసుకోగలిగే హక్కు నాకే ఉంది. 2 నా చేతిలో ఉన్నాయి. అది నీ చేతిలో ఉంది. నీ భవిష్యత్ జన్మలు నీ చేతిలో ఉన్నాయి. అవే అలా అవ్వదండి, కట్ చేయాలండి, ఇంకో జన్మలో ఇద్దరు కలిపి మళ్ళీ పుట్టండి, అప్పుడైనా కట్ అవ్వాలి కదా. కట్ చేయకుండా మళ్ళీ జన్మ రాకుండా ఎలా ఉండాలి? కట్ చేయడానికి లేదు, ఆత్మపరంగా భావపరంగా కట్టింగ్లు ఉండాలి. అదే భావపరంగా కట్ చేయలేకపోయినా జన్మరాహిత్యం ఎలా పొందాలి? అంటుకోకూడదు, మరీ ఇంత దూరంగా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ఇదే నమస్కారం. ఒకరికొకరు ఇలాగా ఉభయ పశులో పర్రి ఇలా ఉండాలి, కనుక ఇలా ఉండకూడదు. అర్థమైందా? ఇలా ఉంటే ఎంతకీ వదలదు ఈ బంధం. చూడండి, లాగుతున్నానా? పెరుగుతుందా పెన వేసుకుంటే? కాదు. ఇప్పుడు ఇలాగ అన్నాను, రావు, కలిసాం, విడిపోయాం, కలిసాం, విడిపోయాం. ఎప్పటికీ ఇలా కలిసే ఉంటాం, విడిపోతూ ఉంటాం, కలిసే ఉంటాం. అర్థమైందా? ఇలా ఉండిపోయాం అనుకో, అంతే, ఇంకా ఎప్పటికీ కలవడం ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. ఇలా ఉండండి. అందుకనే దీన్ని పవిత్రమైన ముద్ర అన్నారు. నమస్కారం అంటే పవిత్రత. ఇలాగ అనలేదే, అలాగని ఇలాగ కూడా కాదు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. నువ్వు ఏది తీసుకుంటావు అది తీసుకో. కలిసే ఉండాలి, కానీ లోపల విడిపోయి ఉండాలి. శరీరాలుగా కలిసి ఉండాలి, భావాలుగా విడిపోవాలి. ఆత్మగా ఇద్దరు ఒకటే కదా, మళ్ళీ రెండోది ఉంటే కదా. మళ్ళీ ఆత్మలో అమ్మాయిలో ఆత్మ, తల్లిలో ఆత్మ, ఈ 2 ఆత్మలు మళ్ళీ వేరు కాదు, ఒకటే ఆత్మ. ఆత్మపరంగా మన అందరం ఒకటే. కల్విదం బ్రహ్మ, అయనాత్మం బ్రహ్మ, ప్రజ్ఞాన బ్రహ్మ, తత్వమసి. ఈ 4 చెప్పే 4 వేదాలు, ఈ మహావాక్యాలు. 4 వేదాలకి ఈ 4 మహావాక్యాలు. ఇందులో ఏ వేదం జరిగినా ఇంతే. ఆత్మపరంగా ఏకమేవం అద్వితీయం బ్రహ్మ, ఆత్మపరంగా. మనోపరంగా అనేక భావాలు, అనేక ఇచ్చిపుచ్చుకోవడాలు, అనేక కర్మలు మనసుకే ఉన్నాయి, శరీరానికి కాదు. కాబట్టి శారీరకంగా కలిసే ఉండాలి అందరం, మానసికంగా ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి. విడిపోమని కాదు, అక్కడ ఎంతలో ఉండాలో అంతలో. ఇందమ్మ అంటే అందమ్మ. టేక్ ది రెస్పెక్ట్ అండ్ గివ్ ది రెస్పెక్ట్. ఎదుటి వారికి మనం గౌరవం ఇవ్వాలి, మనం గౌరవం పుచ్చుకోవాలి. విడిపోవడం కాదు, అక్కడ గౌరవం ఇవ్వాలి, అలాగే మనం పుచ్చుకోవాలి. ఇచ్చుకోవడం ఉండాలి, పుచ్చుకోవడం ఉండాలి, కానీ మమేకం అయిపోకూడదు. కర్మల్లో
నా కర్మలు నీయి నీ కర్మలు నాయి అని కర్మలు కలపకూడదు. కర్మలు కలిపితే కలియుగంలో ఉంటాం. నువ్వు మళ్ళీ సత్యయుగం దాకా వెళ్ళలేవు. అర్థమైందా తల్లి? చాలా అనుకుంటున్నాను. ఆ? ఓకే. ఇంకా ఓకే సార్. ఇంకా 8 అయిపోయింది ఇక్కడ. మరి మీ టైం ½ ఉంది. ధ్యానం చేద్దాం మళ్ళీ. మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్. ఓకే. ఎందుకంటే మీరు అలా ప్రతి ఒక్కరు ప్రశ్నలతో ఇవాళ కాదు రేపైనా రండి బయటికి. వస్తేనే మీ మనసు పరితాపం క్లియర్ అవుతుంది. ఓకే తల్లి? చక్కగా అందరూ కళ్ళజోళ్ళు తీసి పక్కన పెడదాం. మన యొక్క సహజ సిద్ధమైనటువంటి ధ్యాన ముద్రలోకి వెళ్దాం. అంటే నేను సహజ సిద్ధమైన జ్ఞాన ముద్ర అన్నానంటే అర్థం ఏంటి? హృదయంలోంచి భూమధ్యంలోకి తీసుకునే ప్రాణాయామము అని అర్థం. ముక్కుతో గాలి కాదు. చూడండి మళ్ళీ మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇగో 2 దూది పింజలు ఈ ముక్కులో పెడేస్తాను. ఓకేనా? మీరు ఎప్పుడైనా కళ్ళిప్పి చూసుకోవచ్చు. ఈ ముక్కులో మాత్రం తీయను ధ్యానం పూర్తయ్యేదాకా. ఓకే. అయ్యా ఎగిరిపోయింది. చూడండి గాలి ఇసురుతాడికి మొత్తం ఎగిరిపోయిన తుపాకీలో తోట ఎగిరినట్టు. ఓకే. చక్కగా నోరు మూసాను. ధ్యానం ఎలా చేయాలో నేను చేస్తూ ఉంటాను. మీకు డౌట్ అయితే మళ్ళీ కళ్ళు చూడండి. ఎందుకంటే ముక్కులోంచి చేస్తే శ్వాసాయామము, లోపల ముక్కులోంచి చేస్తే ప్రాణాయామం అని చెప్పాను. కానీ ఇప్పుడు నేను చేయడం ప్రాక్టికల్గా చూపిస్తాను. అలా నన్ను గమనిస్తూ మీరు కళ్ళు ఇప్పైనా చెయ్యండి ప్రాణాయామం, కళ్ళు మూసైనా చేయొచ్చు. నేను కళ్ళు ఇప్పే మీకోసం చేస్తాను.
ఓకే ఆత్మమిత్రులారా, ఇలా నేను రోజులో 1 గంట నుంచి 3 గంటల వరకు ఈ సాధన చేస్తాను. ఒక 8 గంటలు నా వృత్తి ఏదైతే నేను వృత్తిగా పెట్టుకున్నాను, ఆన్లైన్ మార్కెటింగ్. ఆన్లైన్ మార్కెటింగ్ కోసం 8 గంటలు కేటాయించుకుంటాను. ప్రాణాయామానికి 3 గంటలు కేటాయించుకుంటాను. మరి కొద్దిగా కుటుంబ బరువులు, కుటుంబ బాధ్యతల రీత్యా నా భార్య హైదరాబాద్లో మా పెద్ద అమ్మాయి దగ్గర వాళ్ళ పిల్లలకు సంరక్షణగా ఉండడం చేత నేను ఒంటరిగా ఉంటాను. అందుకని వంట పెంట 1 గంట, అది నిద్రపోషణ నిమిత్తార్థం బహుకార వేషధారణ. ఈ ధ్యానుడు పొట్ట కోసమే కదా ఈ ఫుడ్ వీటిలన్నీ. అందుకని 1 గంట వంట పెంట. మరి ఈ పెంట అంతా బాత్రూమ్ లో పడేయడానికి 1 గంట, ఎందుకంటే స్నానం 1, 2. ఈ పెంట అంతా లెట్రిన్ లో పడేసి ఈ శరీరం అంతా శుభ్రంగా క్లీన్ చేయడానికి 1 గంట. ఇక బుక్స్ ఒక 3-4 గంటలు ఎప్పుడు కూడా వీడియోల్లో వచ్చే నాలెడ్జ్, కొన్ని బుక్కుల్లో వచ్చే నాలెడ్జ్. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ని అప్డేట్ అవ్వాలి. పాత చింతకాయ పచ్చడిలాగా మనకున్న జ్ఞానం ఎప్పుడో తెలుసుకున్నది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు కుదరదు. కాలం మారిపోతూ ఉంటుంది. కాలానికి అనుగుణంగా మనం మారిపోతూ అప్డేట్ అయిపోతుంటాం. అందుకని మా తాతలు జటకా బండి మీద వెళ్ళారని ఇప్పుడు నేను జటకా బండి కొట్టుకొని అమెరికా బయలుదేరి అనుకోండి, నేను వచ్చేటప్పుడు మీరు ఉండరు, మీరున్నా నేను రాలేదు. ఎందుకని మధ్యలో వెళ్ళిపోతాను. జటకా మీద ఎందుకు రావాలి అమెరికా? అందుకని అప్డేట్ ఫ్లైట్లో వచ్చేయాలి, అవసరమైతే ర్యాకెట్లో వచ్చేయాలి. అలాగే ధ్యానంలో కూడా అప్డేట్ వెర్షన్స్ని మనం ఇంకా 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 శాస్త్రీయంగా డెవలప్ చేసుకోవాలంటే అనేక శాస్త్రాలను అధ్యయనం చేస్తాను. అది నేను చేసే పని. అలా 3 నుంచి 4 గంటలు శాస్త్రాధ్యయనం చేస్తాను. మనకున్న టెక్నిక్స్ని ఇంకా సశాస్త్రీయంగా ఎలా చేస్తే ఇంకా వేగంగా ఫలితాలు వస్తాయని రీసెర్చ్, ప్రయోగాలు మళ్ళీ తెలుసుకున్న దాన్ని నా 3 గంటల ధ్యానంలోనే మళ్ళీ నేను ఎక్స్పెరిమెంట్లు చేస్తాను. ఇది నా నిత్య కృత్య విధానం. ఆత్మమిత్రులను మరో చెప్తున్నా, ఇప్పుడు నా ముక్కులో పెట్టిన దూదులు అలాగే ఉన్నాయి, నా నోరే మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ముక్కులోంచి గాలి బయటకు తంతే ఎలాగొస్తాయో చూడండి. వచ్చాయా? అది లాక్ అయిందా లేదా? ఇదిగో ఓకేనా? ఇది క్రియ. ఇలా నేను 1 గంట అయినా 2 గంటలైనా 3 గంటలైనా నా స్థితి అంతే. దీన్ని సిద్ధయోగం అంటారు. క్రియాయోగం, సిద్ధయోగం, ఆత్మయోగం, బ్రహ్మయోగం అని పేర్లు వీటికి. నువ్వు ఏ యోగం చేసినా, ఎన్ని ఆసనాలు వేసినా, బుర్ర కిందెట్టి కాళ్ళు మీదెట్టి శీర్షాసనాలు వేసినా ఆఖరికి రావాల్సింది ఇక్కడికే. ఇక్కడికి వచ్చిన వాడే పైకి వెళ్ళగలడు. ఇవన్నీ బాహ్య క్రియలు. హఠయోగము, రాజయోగము, రకరకాలు మీకు యూట్యూబ్లో వస్తే అన్నీ అవే. కానీ అసలు లేదు. పై మెరుగులు, దాంబికాలు. కొంతమంది కాషాయ గుడ్లు కడతారు, కొంతమంది రుద్రాక్షలు వేస్తారు, కొంతమంది బొట్లు పెడతారు, కొంతమంది నిలువు బొట్లు, కొందరు అడ్డు బొట్లు, రకరకాల విన్యాసాలు అన్నీ చేస్తారు. దట్ ఈజ్ అట్రాక్టివ్. ఇవన్నీ కూడా ఎదుటి వారిని అట్రాక్ట్ చేసి, వారిని డిస్ట్రాక్ట్ చేసి మనం సంపాదించుకోవాలి. ఇవి నేటి కాలంలో ఉన్న పరిస్థితులు. కాబట్టి విద్య అమ్ముకున్నవాడు ఎంత పశువు, బ్రహ్మహత్యా పాతకం, బ్రహ్మ రాక్షసుడిగా పడతాడు. విద్యను ఎప్పుడు అమ్మకూడదమ్మా. మీరు నేర్చుకోండి,
ఈ విద్య ఉచితంగా ఇవ్వడమే. ఇది అమ్మే విద్య కాదు, నేను అమ్మను. ₹1 ఇచ్చినా ఈ క్రియ ఎవరికి నేను చెప్పను. నిజంగా నేర్చుకుంటాననే వాడికి నేను భోజనం పెడతాను, నా ఇంట్లో భోజనం, లేక నా ఆశ్రమంలో భోజనం పెడతాను. నాకు 2-3 ఆశ్రమాలు అడాప్టింగ్ ఉన్నాయి. ఎందుకంటే నేను నా కృషి, నా డబ్బులు నేను అందులో ఇన్వెస్ట్ పెట్టాను. ఎందుకు? ఎవరైనా వస్తే అక్కడ ఉండడానికి. ఎప్పుడూ మన ఇళ్లలో రకరకాల మనుషులు, రకరకాల భావాలు, రకరకాల వ్యవహారం. అందుకని ధ్యానం కుదరదు. బంధుత్వం ఓకే, 1 పూట 2 పూటలు కలుస్తాం, విడిపోతుంటాం. కానీ ధ్యానం అనేది ఒక అట్మాస్ఫియర్ ఉండాలి, ఏకాంతమైనటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి. అందుకని ఒక 3-4 ఆశ్రమాలు నేను పాల్గొన్నాను, కట్టాను, సృష్టించాను. అక్కడ అనేకమైనటువంటి పిరమిడ్స్, అలాగే మెర్క్యూబా టెక్నాలజీ, పిరమిడ్ టెక్నాలజీ వాడుతూ ఈ పంచభూతాలతో ఇంటర్లింక్ చేస్తూ పంచభూతాలలో ధ్యానం, ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా అక్కడ పెట్టాం. ఎప్పుడైనా మీరు ఇండియా వస్తే 5 రోజులు 10 రోజులు మీ ఇష్టం ఉంటాయి, ఎంతైనా మీ ఇష్టం. మాకు ఆలు ఈలు అని లేదు, వీరు వారు అని లేదు. ఎవరు వచ్చినా ఉచితమే, కోటీశ్వర్లకైనా ఉచితమే, పేదవాడికైనా ఉచితమే. మేము అందించేది ఉచితమే. కాబట్టి అవి నడవాలి. కాబట్టి ఏదైనా మీకు కలిగితే ఇచ్చుకోవచ్చు, అంతే. అది మీ మనస్ఫూర్తంగా మీకు ఏమాలంటే డొనేషన్ రూపంలో ఇవ్వాలి తప్ప అక్కడ ఈ విద్యకు మాత్రం ఎవరు వెనకట్టరు. ఏ ఫీజులు ఉండవు, నో ఫీజ్. కాబట్టి ఇది బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ విద్య. ఇదే బ్రహ్మ విద్య. దాన్ని మీరు క్రియాయోగం అంటారా, శుద్ధ యోగం అంటారా, బుద్ధి యోగం అంటారా, ఏ యోగం పేరెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ దీన్ని ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అని వేదం చెప్పింది. నేను వేదం అలాంటి బ్రహ్మ విద్యనే శ్రీకృష్ణ పరమాత్మ చేశాడు. అది మహావతార్ బాబాకి అందించాడు. మహావతార్ బాబా లాహిర్ మహాశయకి, అంటే అత్యంత దగ్గరలో ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి పురుషుడు లాహిర్ మహాశయకి అందించారు. లాహిర్ మహాశయ ఎంతో మంది, కొన్ని లక్షల మంది చెప్పాడు, కానీ అందరూ ఆయన శిష్యులు అయిపోయి ఒక యుక్తేశ్వరగిరి, ఒక కేవలానంద అని ఒక 80 శిష్యులే తయారయ్యారు ఆయనకి లక్షల మందిలో. అందులో యుక్తేశ్వరగిరి విద్వేషాయ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తింపు చేశాడు. అట్టి యుక్తేశ్వరగిరి ద్వారా యోగానంద పరమహంస, మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఒక యోగి, మీ అమెరికాలోనే ఆయన జీవితం ఆరంభించాడు. అమెరికా నుంచి యావత్ ప్రపంచానికి క్రియాయోగం అని దానికి పేరు పెట్టి యావత్ ప్రపంచానికి అందించాడు యోగానంద పరమహంస. ద బయోగ్రఫీ యోగి బుక్ ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. మరి ఈ విద్యలోంచి ఎన్ని వాళ్ళు చేశారో, ఎంతమంది హిమాలయ యోగులతో అయినా కలిసి ఈ విద్యలోని ఎన్ని విచిత్రమైనటువంటి మిరాకిల్స్ చేశారో అవన్నీ ఆయన అందులో రికార్డ్ చేశాడు. చదువుకొని చాలా అద్భుతమైన పుస్తకం ఒక యోగి కథ, బయోగ్రఫీ, యోగి ఆఫ్ బయోగ్రఫీ. యోగానంద పరమహంస గారు తన జీవితం అంతా అందులో పెట్టాడు. అద్భుతమైన పుస్తకం. ఇంకా అనేకమైన చెత్త పుస్తకాలు తీసుకుని ఆ చెత్త పుస్తకాలు అంటే అక్కడ పరిగెత్తకండి, ఏది కడ మొదలు ఉండదు. అందులో సగం దాకా తీసుకెళ్తారు, వదిలేస్తారు. మళ్ళీ ఇంకో పుస్తకం, మళ్ళీ మధ్యదా తీసుకెళ్ళి వదిలేస్తారు, ఇంకో పుస్తకం. ఇలా మీ జీవితం అంతా పుస్తకాలు చదవడంతో, వీడియోలు చూడటంతో అయిపోతుంది, సాధన ఏమి ఉండదు. ఏదైనా ఈ విద్య చెయ్యండి. దీనికి ఇంకా ఈ విద్య యొక్క గొప్పతనం తెలియాలంటే యోగి ఆఫ్ బయోగ్రఫీ బుక్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. రోజుకో 2 పేజీలు చదవండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, అన్ని ప్రపంచ భాషల్లో అన్ని భాషల్లో ఉంది. ఒక యోగి కథ చదువుతూ ఉండండి. ఒక్కొక్క చాప్టర్. నిరాహారులుగా ఉండిపోయిన ఉన్నారు గిరిబాల్ అని, కలకత్తాలో. తన 18వ ఏటన ఆహారం తినడం మనిషి.
జీవితం అంతా బతికింది, నుండి 100 బతికింది, ఎంతో మంది పిల్లలు, పెద్ద సంసారం, అందరికీ వండి పెట్టేది, అన్ని తోమేసి పడుకుండేది, చక్కగా జామలో కూర్చుండేది, అంతే. తను మాత్రం ఇప్పుడు ఆహారం తినేది కాదు. గిరిబాల, మరి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి తల్లి. చెప్పండి. ఓకే, చక్కగా సాధారణ పరిస్థితిలోకి వద్దాం. మనకున్న సమయం మరో 15 నిమిషాలు. ఇదేమైనా డౌట్స్ ఉంటే 1-2 డౌట్లు అడగండి. తర్వాత చక్కగా మనం ధ్యానాన్ని చేద్దాం. ఇప్పుడు భ్రమరనాదం, శంకునాదం మరి నేను చేయలేదు సమయం లేక. చక్కగా మీరు ఆ యోగ స్థితిలో ఉంటూ వినండి, ఆ ధ్యాన స్థితిలోనే వినండి. ఓకే, ఆత్మమిత్రులారా చక్కగా ధ్యాన స్థితి నుంచి బయటకు వద్దాం. 5, 4, 3, 2, 1, 0. చక్కగా చేతులు కూడా తీసుకొని కళ్ళ ముందు చేతులు బయటకు తీసి చక్కగా కర్తల మూలాన్ని దర్శనం చేసుకొని చక్కగా ప్రశాంతంగా హాయిగా ఒక్క 10 నిమిషాలు మళ్ళీ మీరు పడుకునే ముందు ఈ సాధనను మళ్ళీ రివ్యూ చేయండి. ఒక 10 నిమిషాలు చక్కగా మీలో ఏకాగ్రతంలో ఉండి ఏ ఆలోచన లేని స్థితిలో ఇలాగే మళ్ళీ ధ్యానం చేసుకొని ఇందాక ఆ శక్తిని శరీరం అంతటా ఎట్లా దించుకోవాలో ఆ ఒక ప్రక్రియ చేసేసి ప్రశాంతంగా నిద్రపోండి. తెల్లవారేటప్పటికి మీ బాడీ ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత శుద్ధి అయిపోతుందో, మీ యొక్క మల మూత్ర విసర్జనలోనే మీకు తెలిసిపోతుంది. ఎవరైతే చక్కగా ఈ ఆధ్యాత్మిక శక్తిని, ఈ కాస్మిక్ ఎనర్జీని సంపూర్ణంగా ప్రతి కణాల్లో ఉపయోగించగలుగుతారో వారి యొక్క యూరిన్ పసుపు రంగులో పడుతుంది. మార్నింగ్ చక్కగా మళ్ళీ మీరు రెండోసారి తెల్లగా పడుతుంది. ఇదే మీకు నిదర్శనం. మీ శరీరం యొక్క క్లీనింగ్ జరిగిందా లేదా, ఈ యొక్క శక్తి నిజంగా క్లీన్ చేసిందా అని మీరు తెలుసుకోవాలంటే ఒకటే ఒక పరీక్ష. ఏ వేడి లేదు, ఏమీ ఉండదు. మార్నింగ్ మీరు పోసుకున్న యూరిన్ మాత్రం పసుపు రంగులో పోతుంది. అది క్లీనింగ్ అయినట్టు లెక్క. తర్వాత మళ్ళీ మీరు గంట, గంటన్నర, 3 గంటలు, 4 గంటలు మళ్ళీ మీరు యూరిన్కి వెళ్ళండి, పసుపు మళ్ళీ తెల్లగానే పోతుంది. పగలంతా తెల్లగానే పోతుంది. మళ్ళీ రాత్రి క్లీన్ చేసి కొట్టుకున్నారు, మళ్ళీ తెల్లటి పసుపు వస్తుంది. అలా పసుపు రాకుండా ప్యూర్ వాటరే మీకు యూరిన్ గా వస్తుంది అంటే మీ దేహం మొత్తం కొలెస్ట్రాల్స్ కానీ ట్రైగ్లియర్స్ కానీ మొత్తం బాడీలోంచి రిమూవ్ అయిపోయినట్టే.
ఇంకా పసుపు యూరిన్ ఎర్లీ మార్నింగ్ పసుపు రంగులో పడుతుంది అంటే అది అలాగేమవుతుందంటే ముదురు పసుపుగా వస్తుంది. క్రమేణా లైట్ ఎల్లో కింద వస్తుంది. అప్పుడు మళ్ళీ ప్యూర్ క్రిస్టల్ వాటర్ లాగే మీ యూరిన్ వచ్చే వరకు కూడా శుద్ధి అవుతూనే ఉంటుంది శరీరం. ఇది ఒక రోజు శుద్ధి అయిపోయేది కాదు. ఇలా 41 రోజు సాధన పర్ఫెక్ట్ గా మీరు చేస్తే తదుపరి మీ యూరిన్ ఎప్పుడు కూడా శుద్ధంగానే ఉంటుంది. ఆ యూరిన్ కూడా మీరు అద్భుతమైన దామర విద్యా విధానంలో మీరు మళ్ళీ ఔషధంగా స్వీకరించే పద్ధతి ఉంది. ఇలా మొరార్జీ దేశాయ్ చేసి నిండి 100 ఏళ్ళు జీవించాడు, ఏ అనారోగ్యం లేకుండా. మీ యూరిన్ తో మీకు ఔషధంగా మార్చే దామర వైద్య పద్ధతి అంటాం. అంటే సిద్ధయోగులు చేస్తాం. ఇది చేస్తామని అన్నానని ఏమనుకోండి, నేను అవన్నీ చేసిన వాడిని, నా యూరిన్ తో నేను సాధన చేశాను. కాబట్టి దాని దామర విద్య అంటాం, సిద్ధ విద్య, దామర విద్య. కాబట్టి ఆత్మమిత్రులారా, ఈరోజు ఈ సెషన్ ముగిసింది. ఏమైనా ఉంటే 1-2 క్వశ్చన్స్ అడిగితే సంతోషం, చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇంకొక 6 నిమిషాలు మిగిలేవచ్చు. లేదనుకుంటే స్వస్తి, విశ్వశాంతి చెప్పుకుందాం, దేహశాంతి చెప్పుకుందాం, సమాజ శాంతి చెప్పుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మ. ఫైనల్. సమయం లేదు మిత్రమా, ప్రశ్నలు అడగండి. గురుగారు రేపు పిరమిడ్స్ మీద ఓకే, మీకు ఎందుకైనా మీరు నాకు టాపిక్ ఇస్తే నేను అదే టాపిక్ ఎందుకేమన్నా క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను? చాయిస్ యువర్స్, అంతే కదా. ఇప్పుడు ఇంతవరకు నేను ప్రాథమికంగా ఫండమెంటల్స్ అన్ని చెప్పాలి కాబట్టి చాయిస్ నాది. అయిపోయింది. నేను ఎంత ఇవ్వాలనుకున్నానో అంత ఇచ్చాను. నాకు తెలుసు ఇంకా ఎంతో ఉంది. ఇంత మనం చెప్పుకుంటే 41 రోజు కాదు, 401 రోజు పెట్టుకోవాలి. కానీ మనకి ఎంత అవసరమో అంత ఫండమెంటల్ గా ఏది అవసరమో ముందు అది తెలుసుకున్నాం. మిగిలింది క్వశ్చన్ రూపంలో తెలుసుకోండి అంటున్నాను. ఎందుకంటే చాయిస్ యువర్స్, నాట్ అవర్స్. అందుకని మీరు టాపిక్ మీదే, క్వశ్చన్ టాపిక్. రేపు పిరమిడ్లు చెప్పుకుందామా అమ్మా? సరే గురుగారు. చెప్తున్నామండి. పిరమిడ్ టాపిక్ పెట్టుకుందాం. చెప్పండి అమ్మా. ఓకేనా, స్వస్థ పలికేద్దామా? క్వశ్చన్ ఏమైనా అడుగుతారా? ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. ఓం పృథివీ శాంతిః, ఓం పంచభూత శాంతిః, ఓం అంతరిక్ష శాంతిః, ఓం ఖగోళ శాంతిః. ఓం శాంతి 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 శాంతి. శుభం భూయాత్. ఓం తత్సత్. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈ భూమండలం మీద మనందరికీ అందించినటువంటి ఆ గురుమండలకి మరొక్క మారు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు సమర్పించుకున్నాం. ఓకే ఆత్మమిత్రులారా, సెలవు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. అందరికీ మరోమారు ఆత్మ ప్రణామాలు. చక్కగా హాయిగా మర్చిపోకుండా ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఇందాకలా మొట్టమొదటి మనం చేసినట్టుగా ప్రతి కణానికి కూడా ఎనర్జీని పంపించి ఈ రోజు అందరూ మార్నింగ్ చూడండి, మీకు ఎంత రిలీఫ్ ఉంటుంది.
మీరు ఇంక వదలరు అది. దట్ ఈస్ క్రియ. ఓకే ఓకే అమ్మా? ఓకే ఓకే. మాస్టర్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ.